సమస్తము సహజం, నమ్మువానికి సమస్తము సహజం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 7 నుంచి 11 వచనం వరకు. ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులెదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీ వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి సమాజంలోకి వారి పశువులను త్రాగుటికి ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుటి సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పించబడినా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడా, సర్వాధికారి, నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం మరొకసారి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడైతే ప్రభా ఎవరైతే ఆశతో వచ్చారు తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తున్నాం తండ్రి. వార్త చేసిన మా తండ్రి, నీ వాక్యము నీ సన్నిధిలో పెట్టుచున్నాము. సర్వమైన వాక్యం తండ్రి, వాక్యము నీది, కూడుచుని బిడ్డని వారము ప్రభా మీరు మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి. నీ దాసులను ప్రభా ఎత్తుపెట్టి కలవరి చెవులు మరుగుపరచండి. వాక్యం ఇచ్చుండగా మా హృదయములను చెవులను మీరు సున్నితపరచమని సహాయం చేయండి. మేము వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకుండా ప్రభా మీ ఆత్మతోనూ శక్తితో నీ బలముతో నింపబడి వెళ్ళేటట్టుగా కృప అనుగ్రహించమని, ఆది నుంచి అంచు వరకు మీరు అధ్యత వహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. నేను హౌ మెనీ ఆఫ్ యూ హ్యాపీ టుడే? ఎంతమంది సంతోషం ఉన్నది అనిస్తుంది? హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆనందించవలసినటువంటి వారు ఉన్నాం. దేవుని స్తుతించుచు దేవుని ఘనపరిచి ఆయన సన్నిధి సూచిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం యాత్రలో ఉన్నాం. ఏ యాత్ర ఇది? పరలోక యాత్ర. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా ప్రకృతి సంబంధమైన ఒక యాత్రలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. పాలితీన్లు ప్రపంచ దేశం. చూసాడు, విమోచన అంటే 2 భాగాలు అర్థం చేసుకోవాలి. రిడమ్షన్ ఈజ్ 2 పార్ట్స్. ఏంటంటే కమ్అవుట్, గెట్ ఇన్. అంటే బయటికి రావడం, లోపలికి వెళ్ళడం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దాన దేశంలోకి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చీకటిలోంచి, లోకంలోంచి, పాపంలోంచి, సంస్థలోంచి, డినామినేషన్లోంచి, సంఘశాఖలోంచి, కట్టుబాటులోంచి దేవుడు మనం వేరు చేసి ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోక యాత్ర. దేవుని స్తోత్రం. మనము ప్రయాణం చేస్తున్నాం. నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రయాణంలో ఉన్నాం. మనకు ముందు ఒక మరణం ఉంది, తాకిపోతుంది మనందరినీ. ఎవరైనా మరణం తప్పించుకుంటా ఎవరి చేతిలో ఉందా? నీ చేతిలో, నా చేతిలో లేదు. ఇవాళ రోజు నీవు దాటి వెళ్ళిపోవచ్చు. గుడి మేనేజ్ చేసి ఆడు పిలిచాడు, నన్ను పిలిచాడు, వీళ్ళు పిలిచాడు, వెళ్ళిపోతాం. కానీ మరణాన్ని తప్పించుకోగలవా? తప్పించుకోగలవనుంటే చేస్తండి. ఈరోజు దాటి వెళ్ళిపోవచ్చును. నేను ఆదివారం గుడికి రాను, నన్ను చుట్టం పిలిచాడు, బంధువు పిలిచాడు, నాకు ఫంక్షన్ ఉంది, ఈ కార్యక్రమం ఉంది, అది ఉంది, ఇది ఉందని నువ్వు సాకులు చెప్పొచ్చు. కానీ ఒక్కసారి మరణ గడియలు మోగినాయి అనుకోండి, ఇంకేం చేస్తాం? ఏం చేయాలి మనం? 2 చేతులు పైకెత్తాం లేదా? పైకెత్తేళ్ళకి అంతే, అయిపోయింది మన యాత్ర. దేవునికి స్తోత్రం. మన జీవితం అయిపోతుంది. ఇంకా మరణం దగ్గరికి వచ్చింది, సమీపిస్తుంది. బంధువులు ఇప్పుడు చుట్టాలు
స్నేహితులు, మన ఫంక్షన్లో, మన కార్యక్రమంలో ఏమైపోతున్నాయి చెప్పండి ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇంకా నేను ఫంక్షన్లకు వెళ్ళాలి, ఇంకా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఇంకా నేను కార్యక్రమాలు చూడాలి, నన్ను పెద్ద నేను లేకపోతే ఆ కార్యక్రమం అవ్వదు. ఏమైపోయింది? వచ్చేయి, మరణం తాకపోతుంది. దేవుని స్తోత్రం. ఒక యాత్రలో ఉన్నాం మనం. జాగ్రత్త, దేవుని స్తోత్రం. దేవుడితో చెలగట్ట మాడకండి. ఏళ్ళకోలం ఉంది కొంతమందికి. ఎప్పుడు రావాలంటే ఎప్పుడు వస్తున్నారు, ఖాళీ ఉంటూ వస్తున్నారు. అంటే దేవుని మార్గం మీకు సులువుగా కనబడుతుంది. ఒక్కసారి ఈ మరణము తాకి దాటి వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది, అయ్యో నేనెంతో పొరపాటు చేశాను, నేనెంతో తప్పు చేశాను ప్రభువా. అక్కడ ఆ రోజున ఒప్పుకుంటుంది ప్రభు దగ్గర, కన్నీరు కారుస్తావు. పాస్టర్ గారు రోధించి బతుమలాడి నా గురించి ఎన్నో చెప్పారు, కానీ నేనంతా నిజం కాదనుకున్నాను ఇదంతా. అప్పుడు ఏడ్చే రోజు ఉంటుంది దేవుని స్తోత్రం. అప్పటికి సమయం ఉండదు అక్కడ. ఇప్పుడు చెప్పినవన్నీ నీకు దేవుడు రికార్డ్ చేసి వినిపిస్తాడు. నువ్వు నిజం కాదనుకుంటున్నావు, ఈ రోజుని వెళ్ళిపోతున్నావు. దేవుని స్తోత్రం. పరుగులెడుతూ ఉన్నావు లోకం వైపు, పాపం వైపు పరిగెడుతూ ఉన్నావు, చేతుల వైపు పరిగెడుతూ ఉన్నావు, బంధువుల దగ్గరికి పరిగెడుతూ ఉన్నావు, చుట్టాల దగ్గరికి పరిగెడుతూ ఉన్నావు. దేవుని స్తోత్రం. కొంతమంది వెళ్ళిపోయి ఈ రోజున ఫంక్షన్కి దొంగలు కనబడరు, చెప్పకుండా పోతారు. ఒక్కొక్కసారి చెప్తే మళ్ళీ నేను పాస్టర్ గారికి ఇష్టం ఉండదు కదా, ఆయనకి ఎందుకు చెప్పాలి? మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు, మీకు ఛాన్స్ వస్తుంది. అయితే పాస్టర్ గారు ఒకరే ఉంటారు ఆదివారం. 4 స్తంభాలు ఉన్నా సరే నేను ఇక్కడ బోధిస్తాను. తెలుస్తాను, 4 ఉన్నా సరే నేను బోధించమాను. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన పని, నా బాధ్యతను నేను నెరవేర్చాలి. కానీ ఒక రోజున దేవుని దగ్గర నువ్వు ఒక నిలబడతావు. నీ సేవకుడు గోజాడు నీ గురించి ఏడ్చి కన్నీరు కార్చి మొరపెట్టాడు, నువ్వు లెక్క లేకుండా తిరిగావు. దేవుని స్తోత్రం. అందుకన్నాడు ప్రవక్త, ఆవుని తోడు విడుదల పెట్టాయి, అది ఎంత తిరుగుతుందో తిరగని వదిలేమన్నాడు. అంతే, అది వదిలిపోయిన ఆ తాడు అలా లూజ్గా వదిలేమన్నాడు. అంటే ఏంటంటే లోకం వైపు నువ్వు పరిగెడుతున్నావు కదా, చుట్టాలు బంధువులు నాకు వాళ్ళు వీళ్ళు తాడు వదిలేమన్నాడు. వెళ్ళిపో. దేవుడు కూడా అలా విడిచిపెడతాడు. నేను తిరిగి ఆ తాడు ఏం చేస్తుంది, నేను చుట్టి కింద పడేస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఒక యాత్రలో ఉన్నాము, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియో పగలుయో పాదములకు రాయి తగలకుండా, రాత్రియో పగలుయో పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచయ చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. మన ఏంటిది? ఆనందయాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, పరలోక యాత్ర. దేవుని స్తోత్రం. నిత్యమైనటువంటి ఒక దేశమునకు మనం ప్రయాణమవుతున్నాం. వారు కూడా భౌతిక సంబంధమైనటువంటి ఒక దేశానికి వెళ్తూ ఉన్నారు. ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశము పాలు తేనెలు
ప్రపంచ దేశమునకు వారు ప్రయాణమవుతున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకములోంచి, చీకటిలోంచి, పాపములోంచి, దాస్యములోంచి మనల్ని వేరుపరిచి, సంస్థలోంచి, సిద్ధాంతంలోంచి, కట్టుబాట్లలో నుంచి నిన్ను వేరుపరిచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిత్యత్వానికి నేను తీసుకువెళ్తున్నాడు. ఈ యాత్ర ముగింపు అవుతుంది. అందుకే మరణము చూడకుండా బతుకు నరుడు ఎవడు? దావీదు అంటున్నాడు 89 కీర్తనలో 48 వచనం చూడండి. మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు? నేను మరణము చూడడానికి మరణము చూడక ఎవరుంటే చేతండి. మరణము చూడకుండా బ్రతికి నేరాడు ఎవడు చేస్తాడా? ఎన్ని కోట్లున్నా, ఎన్ని భూములున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎన్ని మేళ్ళున్నా ఏవాలి మనం మరణము తల ఉంచాల. డాక్టర్ గారండి నేను ఎంతైనా ఇచ్చేస్తానండి, ప్రాణం బతికించేయండి. డాక్టర్ గారు ప్రాణం ఇస్తాడా? చెప్పండి. ఎవడో మీరుగా ఎరితనం పట్టుకుని ఉంది. దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, ఆయన కార్యములేంటో మీరు నమ్మలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. నమ్మినట్లయితే నువ్వు ఇక్కడ ముందే ఉంటావు. దేవుని స్తోత్రం. ముందు ఇక్కడికి రావాలి. అసలు నీ భయం లేనటువంటి భక్తి మనం దేవుని దగ్గర చేస్తే ఏంటి? ఆయనకి ఎలాగ ఇష్టలుగా ఉంటాం మనం? భక్తి ముందే ఉండాలి. భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు. భక్తి గలవారు చుట్టూ అన్నాడా? భయభక్తులు అన్నాడా? మన దగ్గర ఏముంది? రివర్స్లో ఉన్నాం మనం. భక్తి ఉంది కానీ భయం లేదు. అది పొరపాటు చేస్తున్నాం. అంటే భయం ఏంటండి? మాకు లేదంటున్నారా? ఆయన మాట వినేసేసి లెక్కలేదు. నీవు ఆటోమేటిక్గా నీ ఇష్టం అంతే. అది దేవుడు మాట మనం నిర్లక్ష్యం చేస్తున్నాం లేదా? చెప్పండి. నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక ట్రైన్ వెళ్ళిపోతుందంటే గంట అరగంట ముందు ఉంటాం అక్కడికి వెళ్ళిపోయి. ఒక విమానం ఫ్లైట్ వెళ్ళాలంటే 2 గంటల ముందు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాం. ఏదన్నా వెళ్ళిపోవాలంటే ముందు ఫంక్షన్కి వెళ్ళిపోయి మనం హాజరు అటెండ్ అయిపోతాం. అంటే దేవుడు నీ దృష్టిలో చాలా తక్కువగా కనబడుతున్నాడు. ఎవరిని విమర్శించడం కాదు, నిన్ను విమర్శించుకో. దేవుని దగ్గర ఎవరికి తీర్పు తీర్చొద్దు. నీకు నీవే తీర్పు తీర్చుకో. నీ విశ్వాసం ఎలా ఉంది? వాక్యముతో నువ్వు చూడు. పరిస్థితులు అనేవి ఒకే సమయంలో నీ మీదకి రావు. శత్రువు మనకి పొంచుకుని ఉంది. అది ఎప్పుడు మన మీద దాడి చేస్తుందో మనకి తెలియదు. మరి దేవుడు మనకు చెప్తున్నాడు జాగ్రత్త పడమని. మనం ఏం చేస్తున్నాం? ఈ లోక సంబంధమైన జాగ్రత్తలు చూసుకుంటున్నాం. కానీ సాతాను చాలా క్రూరుడు. వాడు ఎక్కడైనా నీ మీద వాడు దాడి చేయగలడు. అందుకే నాడు అబ్రహాము లెక్కను అన్నీ శాంతియుతంగా ఉన్నప్పుడే మీరు యుద్ధానికి సిద్ధపడండి. అన్నీ బాగున్నప్పుడే ప్రార్థన చేసే శక్తి ఉంది నీకు. చదవగలిగేటువంటి శక్తి ఉంది. మోకాళ్ళునే శక్తి ఉంది. దేవుని మందిరం రావడానికి సమయం ఉంది నీకు. ఇవన్నీ నువ్వు చేయాలి. నాకు సమయం లేదని అనకూడదు. సాకులు చెప్పకూడదు. మనం నాకు తీరిక లేదు, నాకు ఖాళీ లేదని అంటాను. మన దేవుని దగ్గర చెప్పడం మనం సరిపోం. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏంటి? ఒక అతను అన్నాడు, తగ్గించుకోవడం అని ప్రయత్నం. ఏం తగ్గించుకోవడం? ఆయన పని మానేయడమే తగ్గించుకోవడం అంట. తగ్గించుకోమన్నారంట కదండి. అంటే నేను దేవుని పని చేయడం తగ్గించేసుకున్నానండి అన్నాడు. ఎంత సులువుగా మాట్లాడుతున్నాడు చూడండి. అతను దేవుని వాక్యమును దాన్ని ఎలా తీసుకుంటున్నారో వారికి సొంతంగా అనువాదం చేసుకుంటున్నారు. ఆ వాక్యమును మనం పట్టుకుని దేవుని వాక్యముతో మనం సహవాసం చేయాలి. చూసారా? ఇవాళ ఎంతో దేవుని యొక్క వర్తమానం 2 సిద్ధపడిపోయాను. కానీ ప్రభు వాటితో మాట్లాడినట్లేదు నన్ను. ఏంటి ప్రభు ఆ 2 వర్తమానాలు మాట్లాడాలని నేను ఆల్రెడీ అనుకున్నాను. కానీ దేవుడు ఎందుకు ఈ రోజున ఇదే మాట్లాడమన్నాడు.
చూసారా, సిద్ధపడినా కానీ నేను వానితోటి నేను ఉండను. దేవునిక ఆయనక పిలుపు కొరకు చూస్తుంటాను. హల్లెలూయా. ఎవరికో అవసరమై ఉంది, ఎవరో నిజంగా మొర పెడుతున్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన నా మనసును, నా తలంపులను ఆయనకు అనుకూలంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనము పరిశుద్ధాత్మ ద్వారా కదిలి వాగ్దానం చేయబడినటువంటి దేశమునకు మనము వెళుతున్నాము. జరా దేవునిక యాత్రలో మనం ఉన్నాం, మన ప్రయాణంలో ఉన్నాం. అదే యేసుప్రభువు వారు కూడా చూడండి 14వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఇప్పుడైనా మనందరికీ స్థలము నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను అంటున్నాడు యేసు ప్రభువారు. అంటే మనందరం ఎక్కడ ఉండాలని ఆయన ఉద్దేశం? ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మనం కూడా ఉండాలని ఆయన ఉద్దేశం. ఇక్కడ ఉండిపోదామా? ఇక్కడే సెటిల్ అయిపోదామండి? ఇక్కడే ఉండిపోదాం మనం? ఇక్కడ వాళ్ళం కాము మనం. ఎక్కడే? మన ఇల్లు అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైనటువంటి నివాసం అక్కడ ఉంది మనకి. ఆ గృహమునకు చెందిన వాళ్ళం మనం. దేవునికి రాయబారులం. ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా పరలోక రాజ్యభారం అంతా నీ మీద మోపబడింది. హల్లెలూయా. ఈ రోజున నీవు ఆయన ప్రతినిధివి, ఆయనకు రాయబారివి. నీ భుజం మీద ఆయన రాజ్యభారము నీ మీద మోపాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనం పైన ఉన్న వాటి మీద మనం మనసు పెట్టాలి. ఈ భూ సంబంధమైన వాళ్ళం మనం కాము. దేవుని స్తోత్రం. మన పరలోక సంబంధం. పరలోక సంబంధం అయితే ఇక్కడ ఈ పరలోక వాతావరణాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పరలోకంలో ఏముంటుంది? అక్కడ దేవుని వాక్యము నివసిస్తాడు ప్రవక్త. ఏముంటుంది అక్కడ? ఆయన వాక్యమే. ఇక్కడే ఆయన వాక్యములతో నువ్వు సహవాసము కలిగి ఉన్నావు అనుకో, ఇంక నీకు అక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడే ఆయన వాక్యంతో మనసు. వాక్యం ఎవరు? దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? వాక్యములో జాగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ప్రతిదినము మనం ఒక మైలు రాయిని మనం దాటి వెళ్ళిపోతున్నాం. ప్రతిదినం ఒక మైలు రాయి దాటి వెళ్తున్నాం. చూడండి, ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు మైలు రైలు వస్తుంటాయి. ద్రాక్షారం నుంచి ఇక్కడికి 5 మైళ్ళు అనుకోండి. ఒక ముందు ఒక రైలు వస్తుంది, అది దాటికి మళ్ళీ 2 మైళ్ళు, మళ్ళీ 3వది, 4వది, 5వ మైలు డ్రైవ్ వచ్చేసింది. అంటే ఏంటి? గంగవరం ఇంకా చేరుకుంటున్నాం. ఆఖరి మైల్ డ్రైవ్కి దగ్గరికి వచ్చేసాం మనం. ఇక అంటే ఇంక చాలా త్వరగా మన ప్రభు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సమయం ఎక్కడ ఎలాగుందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, లోకంలో సంఘటనలు ఎలా జరుగుతున్నాయో, ఆకస్మికంగా భయంకరమైన మరణ కృత్యములు జరిగిపోతున్నాయి, జాతి విపత్తులు జరుగుతున్నాయి, ప్రజలు ఒకరొకరిని చంపుకుంటున్నారు, హత్యలు, తల్లులు పిల్లలను చంపేస్తున్నారు, పిల్లలు తల్లులు చంపుకుంటున్నారు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపుతుంది. ఇటువంటి పరిస్థితి, వాతావరణము ఏంటి ఇలా జరుగుతుంది? గత సంవత్సరంలో మనం చాలా సంవత్సరాల క్రితం మనం చూస్తే ఈ వాతావరణం ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఎంత ఇలాగైపోయింది ఏంటి? సంఘానికి వస్తున్నారు కానీ ఒక్కడికి భయం భక్తి లేదు, వచ్చి దులుపుకొని పోతున్నారు అంతే. మళ్ళీ ఆదివారం మాటలేదు. జీవితంలో నువ్వు క్రీస్తును చూపించాలి. క్రీస్తును కలిగి ఉన్నట్టుగా నీ సాక్ష్యమును ఇతరులకి నువ్వు తెలియపరచుకోవాలి. నువ్వే లోకానికి వెలుగై ఉన్నావు. దేవుని స్తోత్రం. నిన్ను చూసిన వారు క్రీస్తును చూడాలి. క్రీస్తు ఆయన వచ్చి ఆయన తను పరుచుకోడు. క్రీస్తు నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఈ లోకానికి బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవునికి ఒక వెలుగుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మారలేదు.
మళ్ళీ మామూలుగా నమ్మకం దేవుని మీద పోగొట్టుకున్నారు. చూడ వాళ్ళు ఎలాగైపోయారు, విశ్రాంతి దినం మర్చిపోయారు, విశ్రాంతిని ఆచరించడం మానేశారు, దేవుని మందిరానికి రావటం వాళ్ళకి శ్రద్ధ లేదు. దేవుడు ఒక్కొక్క ప్రవక్తని పంపించి వాళ్ళు చేసినటువంటి పాపములు తప్పులు అన్నీ కూడా దేవుడు వారి బట్టబయలు చేసి దేవుడి దగ్గరికి పిలిచినప్పుడు కొందరు మార్పు చెందారు. వారు మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు. నేమే కాలంలో కూడా అలాగే జరిగింది, ఎజ్రా కాలంలో అలాగే జరిగింది. చూసారా, జనులు ఏమైపోయారంటే వారు ఆయన మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అన్నమాట. చూడండి, మొదటిగా దేవుని మీద నీకు ఉన్నటువంటి విశ్వాసము చివరి వరకు కూడా నువ్వేం చేయాలి, దాన్ని కొనసాగించాలి. అప్పుడే నీ విశ్వాసం బలంగా ఉంటుంది. కొద్ది దినములు సాగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, మన ప్రయాణంలో అలసిపోయి మనము వెనక్కి వెళ్ళిపోతున్నాం కాదు, మనం ముందుకు సాగిపోవాలి. చూడండి, ఇక్కడ నెహెమ్యా రాసిన గ్రంథంలో 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు చెట్టులో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరు పండ్లను, నానా విధమైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేము తీసుకువచ్చుట చూసి మీరు ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని నేను గద్దించాను అన్నాడు. ఈ దినాన్ని ఆదివారం విశ్రాంతి దినం, ఆ దినమున అమ్మిన వారిని నేను గద్దించాను అంటాడు. ఎవరు? నెహెమ్యా. ఏ దినం అది? విశ్రాంతి దినం. వ్యాపారం చేయడం దేవుడికి ఇష్టమా? చెప్పండి. ఇష్టం కాదు. నా పని ఉందండి, మాకు ఖాళీ లేదండి, సాకులు చెప్పు. దేవుని వాక్యమునికి నీ యొక్క విశ్వాసమును నువ్వు పరీక్షించుకో. నీ విశ్వాసం ఎలా ఉంది? మందిరానికి వచ్చానంటే కుదరదు, మందిరానికి వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు, రక్షణ పొందుకున్నానంటే కుదరదు. దేవుని వాక్యం చూసుకొని ఇక్కడ ఆయన నెహెమ్యా గద్దిస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఇశ్రాయేలు ఏం చేశారు? వారు విశ్రాంతిని మర్చిపోయి అమ్మకము సాగిస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. చూసారా, మరి దేవుని దగ్గరికి అది ఇష్టమైన పని కాదని ఒక ప్రవక్త దేవుడు పంపించి తిరిగి వాక్యమును వారి దగ్గర తీసుకొస్తున్నాడు. చూసారా, ఎప్పుడు కూడా ప్రవక్త ఏం చేస్తాడంటే ఆయన ప్రజలను తిరిగి దేవుని వాక్యం దగ్గర చూసిన బాధ్యత ఆ ప్రవక్తది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం కూడా మరణమైనటువంటి గడాంధకారమైనటువంటి మరణమును మనం ఎదుర్కోబోతున్నాం. అందుచేత ఈ హృదయము కొట్టుకుంటుంది, ప్రతిదినము నీ గుండె కొట్టుకుంటూ ఉంది. ఎప్పుడు మరణము తాకుతుందో, మరణ గడియలు నీకు వస్తూ ఉన్నాయి. ఏ సమయమున నీవు చనిపోతూ ఉన్న సంగతి నీకు తెలియట్లేదు, దాటిపోతూ ఉన్నాయి. చూసారా, ఆ మరణ గడియలు నువ్వు మర్చిపోవద్దు. ఆ గంటలు మోగుతూ ఉన్నాయి నీ జీవితంలో. చనిపోతాననేటువంటి భయం నిన్ను ఆవరిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అది ఇక్కడ దేవుడు ఎవరికి దేవుడు? జీవము గల వారికి దేవుడై ఉన్నాడు ఈయన. ఎవరికి దేవుడు? చనిపోయేవారికి కాదు. ఎవరికి? జీవము గల వారికి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు 3వ రోజున. ఈ రోజున ఆయన సమాధి ఖాళీగా ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రణాళిక కలిగి ఉంటే నీకు నాకు నా యందు నీ యందు కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు లేదా? చెప్పండి. ప్రతి ఒక్కరిడలో కూడా ఆయన ఒక ప్రణాళికను ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవునికి ఉద్దేశమును ప్రవక్త అన్నాడు, ఈ భూమిని ఏది కూడా నశింప చేయలేదు.
నశింపు చేయలేదంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు ఏ ఉద్దేశం కొరకు ఈ భూమి మీద నువ్వు పుట్టించాడో, ఏ ఉద్దేశం కొరకు ఈ రక్షణ నీకు ఇచ్చాడో చూసారా? ఈ రక్షణ ఎందుకు పొందుకున్నావు అంటే కొంతమంది సాక్ష్యాలు కూడా సరైనటువంటి విధంగా లేవు. ఎందుకు పొందుకున్నావు సాక్ష్యం? ఎవరో పొందమన్నారండి, వాళ్ళు బలవంతంగా ఇచ్చేసారండి. లేకపోతే కొంతమంది నాకు ఈ వ్యాధి తగ్గిందండి, లేకపోతే మరణకరమైన పరిస్థితుల్లో నేను బ్రతికానండి, అలాగే నేను పాపినని గుర్తించాను, నా పాపములు క్షమించువాడుగా క్రీస్తుని నేను అంగీకరించానని కొంతమంది. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సాక్ష్యం. మరి నీ రక్షణ మరి కొనసాగించాలి ప్రభులో. పొందినప్పటి నుంచి నీవు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు నీ జీవితం, నీ ప్రయాణంలో, నీ యాత్రలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని స్తోత్రం. నువ్వు సాగుతున్నావా? వెనక్కి వెళ్ళిపోతున్నావా? నీ సాగెద యేసునితో నా జీవితం కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవితం కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిసేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా. యేసుతో గడిపేదా, యేసుతో నడిసేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా. హారోను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీవు కర్ర తీసుకొని నీవును నీ సోదరుడైన అహరోనును సమాజమును పోగు చేసి వారి కన్నెదుట ఆ బండతో మాట్లాడము. అది అని ఉంది ఇక్కడ. హీస్ గివ్ యూ వాటర్. హీస్ వాటర్ అంటే ఆయన నీళ్ళు ఇచ్చును. ఆయన నీళ్ళు ఇచ్చును అంటే బండ ఎవరు? క్రీస్తు బండ. ప్రయాణంలో మనం యాత్రలో మనం ఉన్నాం. ఈ ప్రయాణంలో మనకేం చేస్తాడు? ఇప్పుడు అయినా దేవుడు ఏదైతే మనకు అవసరమో అన్నిటినీ అయినా సమకూర్చి మనకి తోడుగుండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. చూసారా? నిన్ను విడువడు ఎడబాడు. దేవుని స్తోత్రం. చూసారా? అక్కడ రక్తము వారికి ఒక విమోచనగా ఇచ్చాడు అక్కడ దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు వారు వాగ్దానం చేసి వెళ్ళక ముందు ఒక గొర్రెపిల్ని వధించి వారు ఏం చేశారు? ద్వారకముల మీద ప్రోక్షించారు. ద్వారకముల మీద ప్రోక్షించినప్పుడు సంహార దూత చూసి దాటి వెళ్ళిపోయింది. మరణ దూత ఎవరు చూసి? ఆ రక్తమును చూసి. ఇప్పుడు ఆ రక్తం ఎవరో కాదు, గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. ఆ రక్తము ద్వారా ఇప్పుడు మనం ఏం చేశాడు? ఇప్పుడు విమోచించాడు. దేవునికి స్తోత్రం. మన పాపములన్నీ విమోచించాడు, మన పాపములన్నీ క్షమించాడు, మనకేమిచ్చాడు? నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన ప్రజలైనటువంటి మన కొరకు ఆయన ఈ శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చే గొర్రెపిల్లగా మనందరి కొరకు వేళ చెల్లించినటువంటి యేసు ప్రభు. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు కల్వరిలో చనిపోయాడు గొర్రెపిల్లగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ రక్తము ద్వారా మనందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నిరపరాధ రక్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్ల. ఈ పాపములను, నా పాపములను, మనందరి పాపములను క్షమించి కర్వల్లో మన కొరకు బలి అయిపోయాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఈ యొక్క వాగ్దాన దేశంకి వెళ్ళక ముందు వాళ్ళు ముందు మరణమును దాటారు. ఏ మరణం?
భౌతిక మరణం. ఆ రక్తపు ద్వారా వాళ్ళకి ఏమి ఇచ్చాడు అక్కడ? విమోచన. సంహారదూత ఏం చేసింది? ఎవరింటి మీద అయితే ద్వారకం మీద రక్తం లేదో వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చింది? మరణదూత ప్రవేశించింది. ప్రతి ఇంట్లో తొలి సంతానం అంతా వాళ్ళు మరణమైపోయారు. కానీ ఇశ్రాయేలీయులలో ఒక్కడికి కూడా మరణం జరగలేదు. ఏం చేత చెప్పండి? వారు ఏం చేశారు? ఈ గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని వారు ద్వారకం మీద ప్రోక్షించారు. ఇప్పుడు క్రీస్తు రక్తము మనం ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపించింది, మరణము నుండి మనం విడిపించింది, దాస్యము నుంచి విడిపించింది, లోకంలోంచి విడిపించింది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వేళలో తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్లగా మన కొరకు రక్తము చెందించి నిన్ను విడుదల చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు గుర్తు చేసుకోవాలి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువే ఈ గొర్రెపిల్లగా నా కొరకు చనిపోయాడు, ఆయనే నా కొరకు రక్తము చిందించాడని నువ్వు నమ్మవలసి ఉంది. నీ కొరకు ఆయన ఏం చేశాడు అన్నదాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు నమ్మాలి. ఆ రక్తమును నువ్వు అంగీకరించాలి. ఆ రక్తమును నేంటే రక్తములో ఏముంది? జీవం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆరు గొర్రెపిల్లను చంపినప్పుడు ఆ రక్తంతో పాటు దాని ప్రాణం పోయింది. కానీ ఆ రక్తంలో ఉన్న ప్రాణం మళ్ళీ తిరిగి రాలేదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కలవలో చనిపోయిన తర్వాత ఆ ప్రాణం అనగా ఆయన పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క జీవము పెందుకొస్తున్నాను మళ్ళీ దిగి వచ్చింది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మనందరిలో నివసిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ ఎవరు? క్రీస్తు యొక్క జీవము. దేవునికి స్తోత్రం. చూసారా? ఇప్పుడు వారందరూ కూడా వెనకాల ఎవరు పంపిస్తున్నారు? ఫరో సైన్యం. ముందేమో ఎర్ర సముద్రం. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం. ముందేమో ఎర్ర సముద్రం. ముందుకెళ్ళినా మాటమే, వెనకాలకి వెళ్ళినా మాటమే. మోషే ఉన్నాడు. ఇప్పుడు వాడు సనటం ప్రారంభించారు. ఇక్కడ మమ్మల్ని ఏం తీసుకొచ్చావు? చచ్చిపోవటానుగా అన్నారు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మొరపెట్టినలా నువ్వు మాట్లాడు. దేవుడి స్తోత్రం. కర్రను చాపాడు. ఏమైందండి? ఆ నీళ్లు 2 పాయలుగా అయిపోయింది. ఎర్ర సముద్రం. వారు దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఆ మార్గమును వాళ్ళని సరళం చేశాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు మరణము నుండి దేవుడు వాళ్ళని తప్పించాడు. బయట ఆ ఎర్ర సముద్రము అటు మరణమే, ఇటు వెనకాలకి వెళ్తే ఐగుప్తు సైన్యము వాళ్ళ చేతిలో పడితే మరణమే. 2 వైపులా కూడా ఉంది మరణం. ఇంకా వారు ఎలాగెళ్ళగలరు? తప్పించడానికి మార్గం ఏది? అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మోషే ఆ యొక్క కర్రను చాపగా ఏమైంది? ఆ 2 పాయలుగా అయిపోయింది ఎర్ర సముద్రం. దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత చూడండి, వారికి ఎన్నో మరి వ్యాధులు సమస్యలు వారి జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఒక అతీతమైన శక్తితో వారికి ఆ వ్యాధికి మధ్యన దేవుడు వచ్చి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఒక క్యాన్సర్ వ్యాధితో నువ్వు బాధపడుతున్నప్పుడు, భయంకరమైన వ్యాధి నిన్ను ముత్తినప్పుడు నీకును ఆ క్యాన్సర్కి మధ్యన ఎవరు వస్తారు? దేవుని యొక్క శక్తి వచ్చి నిలబడుతుంది. నీకు తప్పకుండా ఆయన స్వస్థిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరణం నిన్ను తాకపోతా ఉంది. ఇప్పుడు ఒకదాన్ని తప్పించుకొని వచ్చావు, చూసారా? మళ్ళీ ఇప్పుడు వ్యాధి బలహీనత నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నాకు బలము, నీవే నాకు ధైర్యము, నీవే నాకు స్వస్థత. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన్ని నువ్వు అడ్డుగా పెట్టాలి. నీ వ్యాధికి నీకును మధ్యన ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుని ఉంచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు అలాగ లేకుండా జరిగిపోతేదో జరిగిపోదులే, వచ్చేదేదో వచ్చేదిలే అని అనుకుని నిర్లక్ష్యంగా కొంతమంది ఉంటారు. బద్ధకస్తులు వాడు. ప్రార్థన చేయరు, దేవుడు వాక్యం వినరు, పట్టించుకోరు. ఇంకా వాళ్ళకి ఏం తోస్తే అదే, వాళ్ళ మనసులో ఏది ఉంటే అదే.
ఎవరేం చెప్తే అదే చేస్తూ ఉంటాను. అలాంటి మనస్తత్వం నీలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకపోయినట్లయితే ఇంకా అది నీదే, నీ ఇష్టం. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆ వ్యాధికి, ఆ బలహీనతకి, ఆ మరణానికి నువ్వు బానిసైపోయి అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది, నిన్ను భయానికి గురి చేస్తుంది, నిన్ను ఆందోళన గురి చేస్తుంది, నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంది అని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒకటే గుర్తు చేసుకోవాలి, నాకును నా మరణానికి మధ్యన ఎవరిని పెట్టాలి? నువ్వు దేవుని పెట్టండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమును పెట్టాలి. ఎలాగదో ఒక వ్యాధి నిన్ను మొత్తినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు ఒకటే ఉంచాలి, స్వస్థపరచు నేనే. ఎవరిని పెడుతున్నాం మనం? చెప్పండి. దేవుని మధ్యన పెడుతున్నాడు నీకు నీ వ్యాధికి. ఆయన పొందిన దెబ్బల చేత దేవుని ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి చెప్పండి? దేవుని వాక్యమే. వాక్యాన్ని నువ్వు విశ్వసించి నువ్వు పట్టుకుని విశ్వాసముతో నువ్వు మధ్యన పెట్టాలి. చూడండి 3వ ముద్రలో 91 పేరు చూడండి. 3వ ముద్ర. సాతాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆమె వాక్యం ఎంతగా ఉన్నప్పటికీ ఆమె సరిగా ఉండను. సహోదరుడు బ్రహ్మం జవాబులు ఇచ్చున్నాడు. చూసారా? కావున సాతానుడు ఏమైనా చేయనిము. చూసారా? ఏమైనా చేయనిము, ఏదైనప్పటికీ నీ మీద చేయని, వాక్యముతో నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు బాగా పాటించారు కొంతమంది. పొద్దున్నే నీళ్ళు తాగమన్నారు, కొంచెం నడమన్నారు, గుంజలు తీయమన్నారు, వ్యాయామం చేయమన్నారు, ఇది తినకూడదన్నారు, అది తినకూడదు. ఇవి మాత్రం గుర్తుంటాయి. దేవుడు చెప్పిన సూక్తులు, సూత్రాలు మనకి ఎందుకు? దేవుడు ఉన్నాడు ఇటు, అసలు జరుగుతున్నాయి. సైతాన్ ఏం చేస్తుంది? వాటిని నమ్మనివ్వట్లేదు నిన్ను. డాక్టర్ గారి మాటలు ఎక్కువగా నమ్మకనట్టు చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టు చేసేస్తున్నావు అన్నీ. నీళ్ళు తాగమంటే తాగేస్తున్నావు, గుంజులు తీయబడి గుంజులు తీసేస్తున్నావు, వ్యాయామం చేసేస్తున్నావు. మంచిదే, చేతంటలేదు. కానీ అంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన సూత్రాలు మనం పాటించవద్దా? పాటించాలను ప్రార్థించేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొద్దుట్లకి మనం ప్రార్థన చేయటం దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వాక్యమును ధ్యానించమంటున్నాడు దేవుడు. నా సన్నిధికి మీరు ముందుగానే ప్రాంతక్కడ రండి అంటున్నాడు. నా విశ్రాంతి దినమును మీరు పోగొట్టుకోవద్దు అంటున్నాడు. ఆలస్యంగా రావద్దు అన్నాడు. మరి ఎంత ఏంటి అది? ఒత్తిరా అవన్నీ ఒట్టి అను. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే ముందు వెళ్ళిపోయి కూర్చుంటారు ఇక్కడ గంట సేపు 2 గంటలు. ఇంకా డాక్టర్ కాకేట్లేదు. వెళ్ళిపోయి కూర్చుంటావు అక్కడ అపాయింట్మెంట్కి తీసేసుకుని. కేసులు వచ్చేసి నీ అపాయింట్మెంట్ టైంకి ముందు పేషెంట్ ఎవరు ఉన్నారు? నీకు ఈ లోపల ఎంత కంగారు వచ్చేస్తుందో. 1 గంట నుంచి 2 గంటల నుంచి కూర్చున్నాను ఇక్కడ, నన్ను ఎవరు చూడట్లేదు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దేవుని దగ్గర రావడానికి మరి ముందుగా దేవుడి దగ్గరికి వస్తే దేవుడికి ఆ పరిస్థితి జరిగినప్పుడు కదా ఆయనకి తప్పిస్తాడు కదా. దేవుని స్తోత్రం. మరి వింటాం మనం? సరే, లోబట్ట కొంతమంది లొంగరు. ఎవరు చెప్పినా లొంగరు. దేవుడు నువ్వు లొంగపోతే నేను లొంగుతాడు. ఎలా చేయాలని తెలుసు. దేవుని స్తోత్రం. చూసారా? ఆ విధంగా అవకాశం దేవునికి ఇవ్వకండి. చూడండి, ఇక్కడ మీరు ఆ విధముగా వాక్యముతో నిలిచి ఉన్నాడులా సాతానుడు ఎటువంటి హానిని మీకు కలిగించలేడు. నీకు ఏ వ్యాధి కలిగించలేడు. ఎందుకంటే దేవుని వాక్యంతో నిలుచున్నప్పుడు నీకు అటువంటి వ్యాధిని కలిగించలేడు. మీరేలా వ్యాధి ఉన్నారు? అతడు కనుక అడిగినలా ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితమే కరువులో నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాప్తమైనదని పలికినప్పుడే అక్కడే నాకు స్వస్థత జరిగిపోయింది. హల్లెలూయా. జరిగిపోయిందని మీరు విశ్వాసించమని
దేవుడు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలి? జరిగిపోయింది అని విశ్వాసం. పొందుకుంటాను అని అనకూడదు. పొంది ఉన్నాను నేను చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. 2వ సంవత్సరం జరిగిపోయింది అంటే అలాంటి విశ్వాసము నీకు రావాలి. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవంటుకు రుజువైనది. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? చూడలేని వాటిని చూసేదేంటి విశ్వాసం. మిగిలిన జ్ఞానేంద్రియాలు చూస్తే అవి నమ్ముతాయి. కానీ విశ్వాసం ఏంటంటే చూడని వాటిని మనం నమ్మాలి. ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడా? కనబడ్డు. ఇప్పుడు మన మధ్యన ఇక్కడ అగ్నిస్తంభం సంచరిస్తుంది, కనబడుతుందా? కనబడట్లేదు. దేవుని దూతలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, కనబడుతున్నారా? కనబడుతున్నారు మనకి? లేదు. మరి ఎలా చూడాలి నేను ఇప్పుడు చెప్పండి? విశ్వాసముతో నా నేత్రములు తెరిస్తే ఇప్పుడు ఇక్కడే ఆ దూత వచ్చి నేను తాగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు డాక్టర్ గారికి వెళ్ళని పని లేదు, ఇక్కడ ముగించేస్తాడు నీకు. తెరైనవాడు నేను ఇక్కడే జరిగిపోతుంది. దూత ఇక్కడ ఉన్నాడని మనం అంగీకరించకపోతే ఎలాగ? దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమును కూడిందురు ఆయన వారి మధ్యన అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మన మధ్య ఉన్నాడు. తెలుసు, 2 3 నా నామమునా ఎక్కిన వారి మధ్యలోనా 2 3 నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా మన దేవుని మన దేవుని కరములు కట్టి కీర్తించెదము, కరములు కట్టి కీర్తించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. దేవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. బ్రహ్మ గారు ఆయనకు కూడా ఆపరేషన్ జరిగింది, శస్త్రచికిత్స జరిగింది. తుపాకుతో కాల్చబడినప్పుడు ఆయన కాళ్ళలోకి వెళ్ళిపోయింది తుపాకు గుండ్లు. దాన్ని తీయటానికి డాక్టర్లు ఎంతో శ్రమించారు. శ్రమించినప్పుడు ఆ టైంలో రక్తము దారగా కారిపోతాం. డాక్టర్లు యూదుల వైద్యశాలని ఒకటి ఉంది, జ్యూస్ హాస్పిటల్ ఇన్ అమెరికా. అక్కడ ఆయన్ని అడ్మిట్ చేశారు. చూసారా, అంత పెద్ద గొప్ప ప్రభుత్వం కూడా ఏ బలత రాలేదా, వ్యాధి రాలేదా, ఆయనకి ఆపరేషన్ జరగలేదా? దేవునికి స్తోత్రం. శస్త్రం జరిగినప్పుడు రక్తం అయిపోతుంటుంటే ఆ డాక్టర్ గారు ఇక ఉన్నాడంటే ఇంకా 3 గంటలు మాత్రమే బ్రతుకుతాడు. ఎన్ని గంటలు? 3 గంటలే. 3 గంటల్లో చనిపోతాడని డాక్టర్ గారు చెప్పేశాడు, డిక్లేర్ చేశాడు. అంటే ఇప్పుడు మరణం తాకేటప్పుడు మరణానికి ప్రాణానికి మధ్యన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు వచ్చి నిలిచి ఉన్నాడట. మరణమును తప్పించి దేవుడు 5 లక్షల ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించుటకు దేవుడు నాకు కృప ఇచ్చాడు అంటున్నాడు ప్రవక్త. ఎన్ని లక్షలు? 5 లక్షల ఆత్మల్ని ప్రభు దగ్గర నడిపించడానికి నాకు కృప దయచేశాడు. నాకు మరణానికి మధ్య ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. నీకు మరణానికి మధ్య దేవుడు ఉండబట్టే ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను. నమ్ముతున్నారో? దేవునికి స్తోత్రం. ఎప్పుడు చనిపోబడుతున్నాడు. నీకు మరణానికి మధ్య ఎవరున్నారు? దేవుడు వచ్చి నిలుచున్నాడు, మరణమును గెలిచాడు, జీవములోకి నేను రప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతగా దేవునికి
దేవుని కృప ద్వారా 5 లక్షల ఆత్మలు నేను దేవుని కొరకు నేను సంపాదించాను. అందుకే దేవుని నువ్వు నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. నీవే దేవుని చేత నడిపించబడాలని నీవు కోరుకోవాలి. మనెవరం గొర్రెలు ఏమైతే తోవ తప్పేస్తాయి. తోవ తప్పిపోయి మనం వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మనకు కూడా ఎవరుంటాడు? సాతాను మనం వెంబడిస్తాడు, శత్రు. తోవ తప్పిపోతున్నాడు, అప్పుడు వాడి మనకు కూడా పడతాడు, నీకు కూడా ఉంటాడట. ఎలాగనో గొర్రెలకు కావాల్సిన ఆహారమో నీవు తింటలేదు, వాక్యం చేత నువ్వు పోషించబడట్లేదు, శత్రువు నీకు కూడా పడతాడు. మంచి బలేగా నీకు బలమిస్తాడు, వారాలు ఎగ్గొట్టేస్తుంటే నీకు బలంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మానేసినా నాకేం ఉండలేదు, వెళ్ళు. సాతాను నీకు కూడా పడుతుందట. అంటే నువ్వు ఎక్కడి చేతిలో ఉంటున్నావు? పొంచుకుని ఉంది, శత్రువు పొంచుకుని ఉంది. దేవుని స్తోత్రం. నీకు తెలియదు, నీకు తెలియదు. అందుకనే గొర్రె ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? కాపరికి అప్పగించుకోవాలి. గొర్రె ఎవరి మీద ఆధారపడాలి? కాపరి మీద ఆధారపడాలి. నీ మీద నీవు ఆధారపడకూడదు. చూసారా, నీ మీద నువ్వు ఆధారపడకూడదు. అందుకే ప్రభుత్వం అంటాడు, ఎవరికి వారే సహాయం చేసుకుంటే దేవుడు వారికి సహాయం చేయడు. నీకు నువ్వు సహాయం చేసుకోకపోతేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి స్థితి పోయినప్పుడు అతను ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెలే తిరుగుతాడు. అతనికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అలాగే ఈరోజున ఎంతోమంది తప్పిపోయిన వాళ్ళే వెళ్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కాదు మనందరం చేత ఆ గొర్రెల కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా మనం నడిపించబడాలి. దేవుని స్తోత్రం. అది ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మంచి కాపరివి నీవు, ఆ మంచి గొర్రెలకై ప్రాణమును పెట్టినా, మంచి గొర్రెలకై ప్రాణమును మంచి కాపరివి నీవు, మంచి కాపరివి నీవు, మంచి నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు, నా వారు ఎవరు నా కొరకు ప్రాణము అర్పించలేదు. నీవే నా గొప్ప కాపరి, నీవే నా కాపరి, మంచి కాపరివి నీవు, మంచి కాపరి, మంచి కాపరివి. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెను ఒక గుంటనక్క చూసి ఏం చేస్తుంది? దాన్ని వెంబడించి దాన్ని చంపి తినేస్తుంది. ఎప్పుడైతే ఆ గొర్రె తప్పిపోయిందో దాన్ని ఎవడెంపదు? గుంటనక్క. అంటే ఎవరు? సాతాను. అందుకనే మనము ఎప్పుడు కూడా దొడ్డిలో మనం ఉండాలి. దేవుని వాక్యము చేత నీవు పోషించబడాలి. చూసారా, గొర్రెకేం కావాలి? మేత కావాలి. ఏంటి ఆ మేత? దేవుని వాక్యమైన ఆహారం చేత నువ్వు పోషించబడాలి. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు యేసుప్రభువు, నన్ను పంపిన వారు ఆకర్షించని కానీ ఎవరు నా ఎద్దకు రాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 44 వచనం చదవండి. నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించని ఎవడు నా దగ్గర తిరిగి రాడు, అంచెదినమున నేను వాణ్ణి లేపుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు వారి ప్రయాణంలో వారి సంతానమును గమనించినట్లయితే అపాయం మధ్య దేవుడు వచ్చి నిలబడ్డాడు. వారికి ఏ అపాయం వచ్చినప్పటికీ కూడా దేవుడు వారి మధ్య నిలబడి వారికి ఏం చేశాడు? వారికి విమోచన కలిగించాడు. రక్తము ద్వారా వారికి ఏమిచ్చింది? ఇప్పుడు విమోచన. శక్తి ద్వారా వారికి విమోచన. దేవునికి స్తోత్రం. అదే అంటాడు ప్రవక్త, ఈ రోజున మీకు మరియు మరణమునికి మధ్యన దేవుడు నిలిచుండకపోతే ఇక్కడ మీరుండేవారు కారు. ఇక్కడ మనం ఉండేవాళ్ళమా? నీకును మరణానికి మధ్య ఎవరున్నారు? దేవుడు ఉండబట్టే ఇక్కడ మీరున్నారంటాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసి తదుపరి విషయం ఏమిటి? రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందవలసి ఉంది. ఏం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిసము. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రంలో వీళ్ళు ఏం పొందారు? నీటిలో బాప్తిసం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఏం పొందింది? బాప్తిసం. నీటిలో పొందడం ఏంటంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేనికి సాదృశ్యము? క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు బండను కొట్టినప్పుడు ఏమొచ్చింది? అక్కడ నీరు. ఆ నీరెవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. చూసారా? 3వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం చదవండి. దేవుడు 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 లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు దేవుడికి స్తోత్రం. ఏదైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో వారిని బాధ పెట్టియో, చూసారా, దేవునికి బానిస అయిపోయావు. సిగరెట్లు తాగటం, సారే తాగటం, ఇంకా భయంకరమైనటువంటి వ్యాధుల చేత పీడించబడటం, మరణకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఇలాంటివన్నీ పట్టుకునేవన్నీ కూడా ఎప్పుడైతే ఎర్ర సముద్రంలోకి వచ్చారో ఐగుప్తీయులు వారు భావించిన వారందరూ కూడా ఏమైపోయారు? అక్కడ సజీవ సమాధి మరణమైపోయారు. ఐగుప్తీయుల్లో ఇశ్రాయేల్ ప్రజలను భారించినటువంటి అధికారులందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఏమైపోయారు? చనిపోయారు. జనిస్తారు. అక్కడ విడుదల పొందుకున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళని పట్టుకుని పీడించాయో అవన్నీ ఏమైపోయినాయి అక్కడ ఎర్ర సముద్రంలో? వాళ్ళన్నీ చచ్చిని తెలుస్తుంది. చూసారా? నీ జీవితంలో, నీ పాప జీవితంలో సాతాను ఎలాగ నీ మీద వేలాడి నేను బాధ గురి చేసిందో, ఎటువంటి పరిస్థితులు కూడా నీవు వెళ్ళావు, ఏ అలవాట్లకి నువ్వు బానిస అయిపోయావు, ఏ అలవాట్లు నేను పట్టుకుని వేలాడుతున్నాయో అన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు నీవు విమోచన పొందుకుని విడుదల పొందావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రవక్తకి దేవుడు ముందుగానే బయలుపరుచాడు. మోషే దేవుని గొప్ప ప్రవక్త. ఆయన ప్రజలు నడిపించడానికి దేవుడు పంపించాడు. ప్రవక్త దేవుడు ఆయన మాట్లాడతాడు. కళల్లో దర్శనం ద్వారా దేవుడు ఆయన మాట్లాడతాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉన్నట్లయితే యెహోవాకి నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో నేను అతనితో మాట్లాడుతును. దేవుడికి స్తోత్రం. అంటే కళ్ళ ద్వారాగా, దర్శనము ద్వారాగా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రవక్త దేవుడి చేత పంపడతాడు, దేని వాక్యము చేత. ఎందుకంటే వాక్యమే మనల్ని విడుదల చేసేది, వాక్యమే నేను విమోచన కలిగించేది. వారు మోషేనమ్మనట్లయితే వారు విమోచించబడతారు. మోషే ఎవరు? దేవుని వాక్యం తెచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు మోషే నమ్మకపోతే వారికి విమోచన లేదు. మరి విమోచన పొందుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఆనందం కలగాలి. ఏం చేస్తాడు? విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు, ఆవరింప చేసేదు అన్నాడు దావీదు. విమోచన గానములతో. 32 కీర్తన 7వ వచనం చదవండి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను
ఓ శ్రమలో నిన్ను ఉన్న రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవుని స్తోత్రం. ఏ గానములు? రిడెంప్షన్ సాంగ్స్. యు హావ్ టు సింగ్ ద సాంగ్స్ ఆఫ్ రిడెంప్షన్. అంటే విమోచన గానములు, సంతోష గానములు, కీర్తనలు మనం ఏం చేయాలి? ఎప్పుడు పాడాలి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారజ సన్నిధి ఎగుదము. రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే మా దేవుండు, ఘనమహోత్సవం గలరాజు. మన ప్రభువే మా దేవుండు, ఘనమహోత్సవం రాజు. భూమ్య గోజపు లోయలను ఓదర శిఖరం లాయనవే. ప్రభువే హల్లెలూయ. విమోచన గానములతో నువ్వు ఆవరించదు అన్నట్టు. ఏ గానాలు? విమోచన గానాలు. వీళ్ళ విడిపించబడ్డాం, పాపం నుంచి విడిపించబడ్డాం, మరణము నుంచి విడిపించాడు, నిన్ను దాక్షము నుంచి విడిపించాడు, చీకటిలో నుంచి విడిపించాడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యకరమైన వెళ్ళు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలి? ఇప్పుడు విమోచన గానములు. ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు దాటినప్పుడు ఐగుప్తీయులందరూ కూడా వాళ్ళు మునిగిపోయి సచ్చారు అక్కడ. ఏం బాధ పెట్టారు వాళ్ళని శారీరకంగా? అన్ని ఐగుప్తీయులు వాళ్ళందరూ ఏమయ్యారు? అధికారులు, వాళ్ళు బాధించిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ ఎర్ర సముద్రంలో మరణమైపోయారు. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు ఏం చేస్తాం? మరణములో నుంచి జీవంలో దాటాం. చూడండి, మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే ఏం చేస్తున్నాడు? ఇక్కడ విమోచన గానములు పాడుతూ ఉన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? విమోచన గానం. 15వ అధ్యాయం ఇర్మాకాండం మొదటి చదవండి. ఆ మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏ కీర్తన? యెహోవా గానము. అది కాదు. చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆయన మహిమ పాడెదము, ఆయనను నిత్యదము. ఆయని దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో హృదయముగా ఎంతో హృదయముగా సముద్రము మధ్యను నేలను నడచేరి యెహోవాను ద్రాలను చేసెదము ఏకం. మనకు రక్షకుడాయని. ఆయన మహిమ పాడెదము, ఆయనను నిత్యదము. ఆయని దేవుడు మనకు. హల్లెలూయా. ఇది మోషే కీర్తన. విమోచన గానం, యెహోవా గానం. ఈ పాట ఎవరు పాడారు? మోషే పాడాడు. ఎప్పుడు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత. దేవుని స్తోత్రం. సంతోష గానములు, మన కీర్తనలు మనం ఏం చేయాలి? మనం ఆయనకి పాడుతుండాలి. 98వ కీర్తనలో 4వ వచనంలో చూడండి.
సర్వజనులరా 98:4 అండి. ఏంటి 98నా? పర్వతులు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన హస్తములు నిర్మించను. ఆయన మన దేవుడు, ఆయన మన పాలించు ప్రజలము. నమస్కారం చేసి అయ్యయ్యో 98:4 అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు అర్థం అవట్లేదు. నన్ను గుడ్డోళ్ళు చేస్తున్నారు మీరు. నేను గుడ్డోళ్ళు అయిపోయాను ఇప్పుడు. 98:4 అని చెప్తుంటుంటే ఇంకేం క్లారిటీ ఉండాలండి? క్లారిటీ లేదా? అందరికి క్లారిటీ ఉంది. క్లారిటీ మైక్ మీద తోసేస్తున్నారు అందరూ. క్లారిటీ లేదా? 98:4 అని చెప్తుంటుంటే నాకు క్లారిటీ లేదంటున్నా. నేనేం చేయను? సరే చదవండి. సర్వజనులారా ఎవరు బట్టి, దేవుడి స్తోత్రం. సర్వజనులారా ఎవరిని బట్టి? దేవుడి స్తోత్రం. ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయడి, కీర్తనలు పాడండి దేవుడి స్తోత్రం. ఏమన్నా అసలు ఏమైపోయారు నాకు తెలియట్లేదు. మీరు పట్టుకోండి. ఎంతమందిలోనే మీకు వినపడుతుంది కదా? సంతోష గానం కీర్తనలు పాడండి దేవుని స్తోత్రం. ఇప్పుడు సంతోష గానములు పాడుతున్నాడు ఎవరు? విమోచన గానం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పవలసేయున్నదివి. మారా పోలిన పవలసేయున్నదివి. పడైన కోరవు సంతోషముగా పాడుచు సియోను పాట సంతోషముగా పాడుచు సియోను. హల్లెలూయా. మనం ఏంటి యాత్రలో ఉన్నాం? సియోను మన పరలోకము, మన సియోను దేవుని స్తోత్రం. దావీదు పట్టణానికి మరొక పేరు ఉంది. ఏం పట్టణం? సిటీ ఆఫ్ జయన్. సియోను పట్టణం, అది దావీదు పట్టణం. ఆయన పట్టుకు కట్టించాడు వాడు. అంటే దేవుడు ఉండే నివాస స్థలం అని. ఇప్పుడు మనకు సియోను ఉంది. ఎక్కడ? మన పరలోకం. మన సియోను ఎక్కడ? మన పరలోకం. మనం కూడా అక్కడ యాత్రలో ఉన్నాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు విమోచన గీతములు. దేవుడు మన పాపం నుండి విడిపించాడు, మరణంలో నుంచి విడిపించాడు, భయం నుంచి విడిపించాడు. మనం ఇప్పుడు ఎవరికి వారసులం? ఆయన రాజ్యానికి వారసులం. హల్లెలూయా. ఆ మోషే విమోచన గానములు పాడుతూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళందరూ ఆయనతో పాటు స్తుతించు దేవుని మహిమపరుస్తున్నారు. చూడండి, ఆ మోషే అక్క అయినటువంటి మిరియాము కూడా అక్కడే 10వ అధ్యాయం 20 వచనం చదవండి. నిర్గమకాండం. సోదరియు ప్రవక్తయగు మిరియాం సంబుర చేత పట్టుకుని ఆ స్త్రీలందరూ తంబురతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా దేవుడి స్తోత్రం. ఎవరు? మిరియాము కూడా, అంటే మోషే అక్క మిరియాం. ఈమె కూడా వాయిద్యం నేర్చుకున్నది. ఏ వాయిద్యం? సంబుర. ఆమె కూడా పట్టుకుని ఏం చేస్తుంది? డాన్స్ వేసుకుంటూ నాట్యముతో, ఇంకా ఆమెతో పాటు ఇంకా మిగిలినటువంటి స్త్రీలు
వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? విమోచన గానం. ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించావు ప్రభువా, మరణంలోంచి మేము విడిపించాం. దేవుని స్తోత్రం. చీకటిలోంచి నిన్ను దేవుడు విడిపించాడు, పాపంలోంచి విడిపించాడు, మరణంలోంచి విడిపించాడు. నీవు బానిసవు కాదుక, దేవుడు నిత్యరాజ్యమును వారసుడు. దేవుని స్తోత్రం. విమోచన గానములు నువ్వు పాడుతుండాలి. దేవుని స్తోత్రం. రక్షణ పొందుకున్న తర్వాత చూసారా, విమోచన గానములను నువ్వు పాడుతున్నాడు. పాత పాటలు మనం పాడమండి. ఇప్పుడు కొత్త పాటలు వచ్చినాయి, అన్ని స్టైల్. అందులో ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది. విమోచన గానాలు. మోషే ఆ పాట పాడాడు. చూడండి, ఈమె కూడా అదే పాట పాడుతుంది. చూడండి, వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడాను. చూసారా, యెహోవాను గానము చేయడి. ఏ పాట? ఆ తమ్ముడు పాడాడు ఏ పాట? అదే పాట పాడుతుంది. యెహోవాను గానము చేయడి. చూడండి, ఇప్పుడు మోషే పాడిన పాట మనం ఎక్కడ చూస్తాం? మళ్ళీ స్ఫటిక జల నది ఎదుర్కొండగా అక్కడ పాడుతున్నారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధులు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చదవండి, 15వ అధ్యాయం. ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న కటికపు సముద్రం వంటిది ఒకటి చేస్తుంది. ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వారిని జయించు వారు దేవుని వీరగలవారై ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచిండుట చేసుచుండే. దేవుని స్తోత్రం. ఈ స్ఫటిక సముద్రం వేరు, అగ్నితో ఉన్న స్ఫటిక సముద్రం. అక్కడ 4వ అధ్యాయంలో ఒక స్ఫటిక జలనది ఉంది, అది వేరు. అదెవరు? వధువు. ఇది ఎవరు? శ్రమల గుండా వెళ్ళారు వాళ్ళు. అంటే 144 మంది. అంటే యూదులు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ గోత్రాలు. చూడండి, ఇశ్రాయేల్ గోత్రాన్ని 12 మంది. ఈ 12 మందిలో ఒక్కొక్కరు 12,000 ఎంతమంది? 1,00,000. అంటే వీళ్ళందరూ ఏం పట్టుకున్నారు? వీణెలు పట్టుకుని ఏం చేస్తున్నారు? అక్కడ సముద్రపు జలనది, స్ఫటిక జలనది ఉంది. ఆ జలనది ఎవరు కారు? ఇక్కడ విమోచించబడినటువంటి వారే. దేంతో? యేసుక్రీస్తు యొక్క రక్తముతో విమోచించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1,00,000 ఎవరి కొరకు? క్రీస్తు కొరకు వారు హతసాక్షులుగా చనిపోయారు ఈ భూమి మీద. ఎప్పుడు? ఈ క్రూరముఖం ఎవరు? వధువు ఎత్తుపడిపోయిన తర్వాత క్రూరము అధికారం వస్తుంది. త్వరగా అధికారంలోకి వస్తాడు. అప్పుడు ఒకే మతము, ఒకే దేశము, ఒకే ప్రభుత్వం భూమి మీద పరిపాలన జరుగుతుంది. అన్ని సంఘములు మూతవేయబడతాయి. ఈ ఆలయాలన్నీ గోదాముల కింద వాడతారు. ఇవన్నీ ఏమైపోతాయి? గోదాములు అంటే పప్పులు, బియ్యాలు, ధాన్యాలు, గోధుమలు నిల్వ చేస్తారని కడుగుతున్నాడు. ఇప్పుడు వాక్యంతో నిన్ను శుభ్రం చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ నిలుచుకుంటున్నాడు ఆయన? ఆ సింహాసనం ముందు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 దీపస్తంభములు ప్రజలు వస్తున్నాయి. 7 దీపస్తంభాలు ఉన్నాయి సింహాసనం ముందు. 7 దీపస్తంభాలు ఏంటి? 7 స్వరాలు. 7 స్వరాలు ఎవరు? 7 వర్తమానికులు. అపోస్తలుడైన పౌలు, అరెనీసు, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ. 4వ అధ్యాయం శాతం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అవి తీక్షణంగా ఇక్కడ చూడండి. ఆ 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 5వ వచనం చదవండి. ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రతిలించుచున్నవి. ఆ దేవుని 7 ఆత్మలు ఏం చేస్తాయి? ఇప్పుడు 7 దీపములు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. 7 దీపములు ఎవరు? 7 ఆత్మలు. అంటే 7 వర్తమానికులు. ఇక్కడ అనుకుంటున్నారు ఈ రోజున ప్రభుత్వ బ్రహ్మ గారు వర్తమానం, ఇదంతా నిజమేంటి? ఇదంతా అబద్ధం. 7 మోసపోయారు అనుకుంటున్నారు. అక్కడ సింహాసనం ముందు 7 ఆత్మలు ఉన్నాయి. అంటే 7
వర్తమానికులు అక్కడ బోధించినటువంటి బోధకు వ్యతిరేకంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏముంది? అక్కడ తీర్పు దేవుడు. ఇక్కడ ఇప్పుడు గొర్రెలాగా ఉన్నాడు, కానీ అక్కడ ఏం చేస్తాడు? ఆయన కొదమా సింహం వల్ల ఉంటాడు మాట. ఇక్కడ తప్పించుకున్నాక అక్కడ తప్పించుకో. నువ్వు ఎవరిని ఏలెత్తి చూపించద్దు. నీ మటుకు నువ్వు చూసుకో. నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఎలా చేస్తున్నావు? దేవుని స్తోత్రం. మనం చేస్తాం, బయట వాళ్ళని చూపిస్తాం, బయట వాళ్ళని చూపించండి. ఇప్పుడు నీవు ఇక్కడ స్ఫటిక చల్లనదిగా, అక్కడ గాజు బండి స్ఫటిక చల్లనదిగా నేను మారటానికి ఇప్పుడు ఏం చేయలేను? దేవుని వాక్యమని ఉతక స్నానం చేత ఇక్కడ నేను ఇప్పుడు నేను కట్టుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. నేను విన్న తర్వాత మారలేని గురించి చూడకండి. మీరందరూ తప్పులు పట్టుకోవడం ప్రయత్నం చేయకండి. మీరు ఎలాగుంటున్నారు, వాళ్ళు ఎలాగుంటున్నారు, అది నీ పని కాదు. అది ఎవరు చూసుకుంటారు? దేవుడికి కలిసి పెట్టి అందరినీ దొంగ అని చెప్పి నువ్వు గజ దొంగ అయిపోతా ఉన్నాడు ప్రవక్త. అందరినీ దొంగ అన్నవాడు ఏమవుతాడు? ఇక్కడికి ఆడు గజ దొంగ అయిపోతాడట. నువ్వు అందరినీ దొంగ అని అంటుకో, అది నీ పని కాదు. ముందు నువ్వు విమర్శించుకుని, నిన్ను చూసుకుని, ప్రభా నీ వాక్యంగా నా జీవితం ఉందా లేదా, నా పనులు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి నువ్వు పరీక్షించుకో. ప్రభా నేను విశ్వాసంతో ఉంటున్నాను లేదా, విశ్వాసం కోల్పోయానా, నీ వర్తమానం చదువుతున్నాను, వింటున్నాను, కానీ దాని ప్రకారం జీవించడానికి లేదా, నేను ఇంకేం చేయాలి? దేవుని దగ్గర నీకు ఇష్టంగా ఉంటాను, నేనేం చేయాలి? దావీదు అంటున్నాడు, ఆయనకి నేను ఇష్టం కనుక ఆయనకి ఇష్టంగా ఉంటాను ప్రయత్నం చేయండి. మనం అంతే. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలనే ప్రయత్నం మన తపన. కన్నీరు కార్చు, దేవుని దగ్గర వేదన చెందు, ఇక్కడికక్కడ పరుగులెట్టకండి. ఏడో ఉచ్చు పన్నుతాడు, వల్ల పన్నుతాడు. ఈ దొంగ బోధకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాపర్లు సరిగ్గా పోషించలేరు. ఏం చేస్తున్నారు? ఏదో కూటమో ఏదో ప్రార్థన, రా నా దగ్గరికి అంటున్నాడు. ఎవడోడి ద్వారా పోరు కొడతాడు మాట. నీకు సేవకుడు చేయలేడు ఆ పని. దేవుని స్తోత్రం. అలా కాదు మనం చేసేది. ఎవరి కోసం మనం? దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఒక రైతు ఉన్నాడంట, ఒక మంచి రైతు. అతని పెద్దగా గాది ఉందంట, దాన్ని దాచుకునేటువంటి గాది. ఆ గాదిలో దానికి నిల్వ చేశాడు ఆహారం అంతా. ఓ రైతుకి 2 ఆవులు పుట్టాయండి. మరొక రైతు ఉన్నాడంట. ఈ రైతు ఏమో సోమరి. ఎవరు? ఈ రైతు ఏమో సోమరి, ఒకడు మంచోడు, బద్ధకస్తుడు. అయితే 2 ఆవులు పుడితే ఒకటేమో ఒక మంచి రైతు దగ్గర ఉంది, ఒకటి చెడ్డ రైతు దగ్గర ఉంది. మంచి రైతు దగ్గర ఆహారం దాచిపెట్టించాడు కదా, కానీ ఆ ధాన్యాగారం బాగా అందంగా కట్టలేదు. ఆ గాదే చూడటానికి బాగా కనబట్టలేదు, కానీ ఏముంది? దాంట్లో మంచి ఆహారం దాచిపెట్టించాడు. ఎవరికి? ఆ దూడకి పెంచడానికి. కానీ ఈ చెడ్డ రైతు సోమరి ఆ గాది బాగా అందంగా వచ్చి అలంకరించాడు. చూడటానికి అందరికి ఎలా ఉంది? ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడే దేవుడు ఉన్నాడు అనుకున్నట్టుగా ఉంది. కానీ అతను సోమరి, బద్ధకస్తుడు. దానికి మేత వేయట్లేదు. మేత ఎగిపోతుంటే ఓ రోజున వసంతకాలం వచ్చింది. ఇప్పుడేమో ఒక మంచి రైతు దగ్గరేమో ఒక దూడ పెరుగుతుంది, చెడ్డ రైతు దగ్గర ఒక దూడ పెరుగుతుంది. ఒక రోజున ఈ మంచి రైతు ఏం చేశాడంటే ఈ దూడని దాని తోడిప్పేశాడట. గిట్టలు తన్నుకొని ఆ దగ్గరికి గంతులేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏం చేత? బాగా పోషిస్తున్నాడు. దేంతో? ఆహారంతో పోషిస్తున్నాడు ఈ రైతు. ఈ చెడ్డ రైతు ఉన్నాడు సోమరే. ఈ సోమరు ఏం చేస్తున్నాడంటే మొరగడు, మోకుక్క. ఇంకొకటి తీసుకొచ్చి మొరుగు వాళ్ళు తీసుకొస్తుంటాడు. ఈ మొరగలేని కుక్క ఇది. ఆ దగ్గర ఏం సరుకు లేదు. ఏం చేయాలి? మురిగే కుక్క తీసుకొస్తున్నాను, రా కూటం, పేదను కూటం రా అంటున్నాడు. అంటే మురిగే కుక్క వస్తే నీకు ఎన్నిసార్లు అలాగెళ్తావు? వెళ్ళు, దేవునిస్తావు. ఈ సోమరు మొరగలేడు. ఈ మొరగలేని కుక్క ఏం చేస్తుందంటే ఇంకో మురిగే కుక్క తీసుకొస్తుంది. ఎవడు మొరగాలి ఇప్పుడు? ఈ రైతే ఏం చేయాలి ఇప్పుడు? దానికి ఆహారం పెట్టాలి, దాన్ని పెడతలేదు. అదేమైపోయింది? శుభ్రం బలహీనం అయిపోయింది. దీన్ని విడిపించాడు. తాడు ఏం చేస్తుంది? మంచి రైతు దగ్గర ఉన్న దూడ గొంతులేస్తుంది. జేమిస్తో ఏంతుంది?
బలమైన ఆహారం ఎవరు పెట్టారు? ఆ మంచి రైతు పోషించాడు. చూసారా? పిలువలేనటువంటి సేవకులు ఈ రోజున బయలుదేరిపోయి నేను పోషించేస్తాను రా నా దగ్గరికి అని మొదలెడుతున్నారు. నీవేం ఆహారం తింటావు, ఎందుకంటే ఇంకా ఆహారం తింటావు, వెళ్ళిపోండి. ఇంకోటి పెడతాడు మళ్ళీ ఇంకో రోజుని, నాకు పూటాను రామా, వెళ్ళు దేవుడికి స్తోత్రం. నువ్వేం బలం పొందేసుకుంటావు, పొందేసుకో. ఎందుకంటే మంచి ఆహారం పెట్టేస్తాడేమో. మంచి రైతు ఏమో చక్కగా నీకు భోజనం పెడుతుంటుంటే ఇది నచ్చట్లేదు. నువ్వేం చేస్తున్నావు? దురదశివులు ఏం చేస్తుంది? కల్పితమైన కథలు, ఇంకా ఏదో పొందేలే ఈ ఆహారం పెట్టి దాస్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం. 50వ అధ్యాయం 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ కాపరులు గుడ్డివారు, వారు తెలివిలేని వారందరూ మోగ కుక్కలు. ఏంటండి? మోకొక్కలు మురుతాయా? మరుగా అంటే మురిగే కుక్క ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. దొంగడు వస్తున్నాడు, జాగ్రత్త, సాతానుగాడు నిన్ను పట్టుకుని నిన్ను ఎమ్మడిస్తున్నాడు. మురిగే కుక్క మంచిదా, మొరగలేని కుక్క మంచిదా? చెప్పండి. మురిగే కుక్కే ఉండాలి. మా కుక్క మురుగుతుంది, ఎవరు వచ్చినా కరవదు కానీ మురుగుతుంది. అంటే ఏం చేస్తుంది? జ్ఞాపం చేస్తుంది. వస్తున్నాడు, ఎవరో ఒకడు వస్తున్నాడని చెప్పి చెప్తుందండి, కానీ కరవదండి. దేవునికి స్తోత్రం. ఒకడు అలాగే ప్రభు చెప్తున్నాడు ఒక చోట, అతను బాగా పేదవాడు. అతను ధనవంతుడు అయిపోవాలనేటువంటి ఆశతో అతను ఎప్పటి నుంచో అతను అనుకుంటున్నాడు, ధనం ఉంటే నాకు అన్నీ ఉంటాయి, నాకు పేద స్థితిలో ఉందని. సరే, ఒక రోజున అతనికి నిలుగుతున్నాడంట. ఒక చోట బంగారు నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అలా నిలుతుంటుంటే అతనికి ఏం చేయాలంటే బంగారం దొరికిందంట. ఎవరికి? ఈ పేదోడికి. ఈ బంగారం దొరికితే దీన్ని మూట కట్టేశాడు. ఏం చేశాడు? మూట కట్టుకున్నాడు. మూట కట్టుకుని ఆడు కూడా ఏముంది? కుక్క ఉంది. కుక్క కూడా ఉంది. కుక్క ఆడు కూడా ఉంటే ఈ మూట కట్టి ఆ కుక్కను అలా కట్టేసేసి సగ్గా పడుకున్నాడు. ఏం చేయాలి ఈ డబ్బుతోటి? ఒక అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఒక కారు కొనిసి పేద ఇచ్చేస్తాను. కళ్ళకనేస్తున్నాడు. ఎవరు? ఈ పేదోడు. డబ్బు దొరికింది కదా, బంగారు మూట. ఇలా కళ్ళకంటుంటుంటే దొంగోడు కూడానే వస్తున్నాడు, కూడా ఎమ్మడుతున్నాడు. ఎవరిని? డబ్బు ఎలాగైతే చూడండి, ఎలా తెలిసిపోద్దు ఆడికి. ఈ బంగారం వీడి కూడా ఉంది, మూట ఉంది, తలగడ చేసి పడుకున్నాడు. ఈ కుక్క ఏం చేసిందంటే మురిగింది. ఎవరిని చూసి? దొంగోడు చూసి మురిగింది. వీడికి వెంటనే కళ్ళలో ఇవన్నీ అనుకుంటున్నాడు కదా, కోపం వచ్చేసింది. లెగిసి ఆ కుక్కని గడ్డించున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేనేమని? నేను గొప్ప ధనవంతుడిని, నేను ఒక మేడ కొంటాను, ఇంత బంగారం నా దగ్గర ఉంది, నువ్వేమనుకుంటున్నావు అని కుక్కని దాని మీద ఎదిరించి దాని మీద తిరగబడుతున్నాడు. నువ్వు నోరెత్తువో కుదరదు అన్నాడు. ఎవరిని? ఓకేని. సరే, అది ఎంతని మేలు చేస్తుంది కదా. పడుకున్నాడు. మళ్ళీని కళ్ళకి అంటున్నాడు మాట, పగటి కళ్ళు. మళ్ళీ కుక్క ఏం చేస్తుంది? మళ్ళీ మురుతుంది. మళ్ళీ దొంగడు వచ్చాడు అని సంగతి ఇటు తెరుతులేదు. ఇది మోరిగినట్టునే ఆడేం చేస్తున్నాడు? బయట పారిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ దీని కోపంగా దీన్ని గట్టిగా మోరిగాడు. మరుగుతుంటే ఏంటి నా నిద్ర పోగొట్టేస్తున్నావు అని చెప్పి దాని మీద తీసుకున్నాడు. సరే, ఎలాగైనా కుక్క ప్రాణం కాపాడాలి కదా, అతని యొక్క ప్రాణం కాపాడాలి. ఈసారి మురిగేవంటే నేనేం చేస్తాను? నేను చంపేస్తాను. సరే, మూడోసారి దొంగడు వచ్చాడు. కుక్క అయినా నమ్మంతా నమ్మకమైంది కదా, తన యజమాని ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. కుక్క ఈసారి గట్టిగా మురిగేసింది. వీడికి వెంటనే లేచి కోపం వచ్చేసి ఒక రాయి తీసుకుని కుక్కని చేశాడు, చంపేశాడు. దీని పీడ వదిలిపోయింది నాకు. ఇంకా దీని పీడ
వదిలిపోయింది, నాకేం మొరగదో, నాకు ఏ గొడవ లేదు, హాయిగా పడుకుంటాను అని ఏం చేశాడు? ఇప్పుడు నిద్రపోయాడు. ఏం చేశాడు? దొంగడు వచ్చేసాడు. ఈ మూటట్టుకుని మొత్తం మీద ఏం చేశాడు? చంపి ఆ మూటట్టుకుపోయాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? కుక్కలాగా పరిశుద్ధాత్మ మరుగుతారు దేవునిస్తూ. ఒక సేవకుడు ద్వారాగా దేవుడు ఏం చేస్తాడు? నీకు హెచ్చరిక చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఈ కాపరులు వాళ్ళు మొరగరు, మోగు కుక్కలు. దేవుని స్తోత్రం. ఈ మోగు కుక్కల దగ్గరికి వెళ్ళి ప్రార్థన కూటమండి వాళ్ళు పిలిచారండి, పెళ్లి కూటమండి, వెళ్ళు. దేవుని స్తోత్రం. పెళ్లి కూటాలు, ప్రార్థన కూటాలు నేను పిల్లమన్నా? నువ్వు ఎంతమందికి కాపురం చేస్తావు? నీకు భర్తలు ఎంతమంది? ఒకడికే, ఇద్దరికా? భర్త ఎవరు నీకు? నీకు బోధించిన కాపరు ఎవరు? నీకు భర్త ఉన్నాడు. ఈ భర్తకు తెలియకుండా ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు సరసమాడుతున్నావు. ఏం చేస్తున్నావు? మనం సరసమాడుతున్నావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నోరు తీసుకోవాలా? తిరుగుతున్నాం, తిరుగు. అందుకంటాడు ప్రవక్త. వర్తమానంలో మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇక్కడ ముద్రలో చక్కని వచనం ఉంది. చదవండి. 3వ ముద్ర 143 పేర 143. మీ యొక్క భార్య ఇంకొకటి ముద్దు పెట్టుకుంటున్నాం మీరు కోరుకుందురా అని అంతకు మించి ఏమీ చేయకుండాను మీరు అది చేయటం కూడా ఇష్టపడరు. ఆమె ఆ విధంగా చేసినట్లా ఆమె యొక్క అపనమ్మకత్వము నిరూపణ చేస్తున్నది. అంటే చూడండి, లక్షవారం కొంతమంది ఆ స్వతంత్రశాలకు వెళ్ళిపోయి వాళ్ళు అంటారట, నువ్వు ఆదివారం మీ గుడికి వెళ్ళిపో, ఇక్కడికి వచ్చి స్వతంత్రశాలకి. ఎప్పుడు? లక్షవారం మాటలు వచ్చి. అంటే ఇద్దరికి నువ్వు కాపురం చేస్తావా? అందుకే సొలొమోను దగ్గరికి 2 వేషులు వచ్చారు. 2 వేషులు వస్తే ఈ చచ్చిపోయినా పిల్లేమో నాది కాదు అంటున్నారు. ఎవరి పిల్ల? బతికిన పిల్ల నాది. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వచ్చింది తీర్పు? ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. ఆ ఇద్దరు తల్లి నాది అంటున్నారు, దెబ్బలాడేస్తున్నారు. నేను తీసిపోను. అప్పుడు అన్న కన్నా తల్లి ఏం చేసింది చెప్పండి? నిజమైన తల్లి, ఎక్కడైనా నా బిడ్డ బ్రతకడం నాకు కావాలి. అందుకే 2 ముక్కలు అవడం నాకు ఇష్టం కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ బిడ్డను చంపొద్దు, కత్తే 2 ముక్కలు చేస్తాం అన్నాడు. ఆ తల్లి ఏం చేస్తుంది? ఒక చోటు పెరగాలని కోరుకోండి. నీ విశ్వాసము ఒక సేవకునితో, ఒక బోధకునితో ఉన్నప్పుడు నువ్వు ఇలాగ తప్పటడుగులు వేసి అక్కడికి పరుగులెడుతున్నావు అనుకో, అది దేవునికి అపనమ్మకత్వము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ముద్రలోనే అందులోనే ఇందాక 146 పేర చదవండి. దానికి సొంత అనువాదమును మీరు పెట్టవద్దు, ఏదో సరసమాటు కాదు, కానీ ఆయన ఒక పవిత్రతను కల్తీ లేని దానిని ఆయన కోరుచున్నాడు. నా యొక్క భార్య ఇంకొక పురుషునితో సరసమాడుట నేను కోరను. అయితే మీరు వాక్యమునకు విరోధమైన కారణములను మీరు గనక వినినట్లయినా అప్పుడు సాతానుతో సరసమాడుతున్నారు. చూసారా? అవ్వ దగ్గరికి వచ్చింది సాతాను. ఏం చేసింది? భిన్నమైన బోధ చెప్పింది. ఎవరికి వ్యతిరేకంగా? దేవుడికి వ్యతిరేకంగా చెప్పింది. అది ఏమి చెప్పింది? ఆయన చెప్పింది నిజం కాదు, నేను చెప్పిందే నిజం అంది. ఎవరు మోసపోయారు? మోసపోయింది. ఎంతో చెప్పి నీ వాక్యం అంతా నీవు తొంగలో తొక్కి పాడేసి ఇదేమి నాకేం సంబంధం లేదు, ఆడెవడో ఫ్రెండో ఎవడో స్నేహితుడో వెళ్ళిపోయి భిన్నమైన కార్యాలు వింటావా? భిన్నమైన కార్యాలు వింటావా? ఇంకేం చేస్తున్నావు మనం? ఎవరితో సరసమాడుతున్నావు? సాతానుతో నువ్వు సరసమాడు.
జాగ్రత్త దేవుని స్తోత్రం. సరే, భర్త తెలియకుండా భార్య ఎక్కడికైనా వెళ్ళిపోతే భర్త ఊరుకుంటాడా? అనుమతి తీసుకెళ్ళాలి. నిష్ఠుసారిగా తప్పుడు అడుగులు వేసుకుని నువ్వు ఎక్కడ నువ్వు వస్తున్నావు, ఏ సంఘంలోకి వస్తున్నావు, ఏ సంఘంలో ఆరుతుంటున్నావు, ఎక్కడ భోజనం చేస్తున్నావు, దేవుని స్తోత్రం. ఆ కాపురికి సంబంధం లేదా? ఆ కాపురితో నువ్వు సంప్రదించు అవసరం లేదా? దేవుని స్తోత్రం. వెళ్ళిపోతావు దేవుని స్తోత్రం. ఎవరు పడితే ఆడు వెళ్ళిపోవటమే. ఆ మొరగలేని కుక్కలై, మొరగలేని కుక్క ఏం చేస్తుంది? మురిగే కుక్కని తీసుకొచ్చాను కానీ నువ్వు రావు కదా. మురిగే కుక్క రావాలి అక్కడికి. ఆ మురిగే కుక్క ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను పిలుస్తాడు. ఆ కాపరి మొరగలేడు కానీ ఇంకొక మొరగలేని కుక్క, మురిగే కుక్క కావాలి. అందుకే కాపుర్లు గుడ్డివారు అన్నాడు దేవుని స్తోత్రం. చదవండి ఇర్మియా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. నాకు ఇష్టమైన కాపురులను, ఓ దేవునికి స్తోత్రం, అంటే ఆయనకి ఇష్టమైన కాపురులను నేను నియమిస్తాను. వారు జ్ఞానముతోను వివేకముతోను, ఓ దేవునికి స్తోత్రం. ఎవరుండాలి నీకు? జ్ఞానముతో వివేకముతో వేలేటువంటి కాపురులు కావాలి నీకు. ఏటి గాలికి ఇటు ఇటు పోటీ అని చెప్పేస్తాడా? నేను నడిపిస్తాడా? దేవునికి స్తోత్రం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు పొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు పొదువాయనే. యజమాని నిధులన్నీ నిలువాయనే, నీచ యజమాని నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, నీచ యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ఎవరు నీకు సాయం చేస్తాడు? ఎవరు నిజంగా నీకు మొర పెడతారు? ఎవరు నీ కొరకు కన్నీరు కాడుస్తాడు? ఒక దైవ సేవకుడు నీ కొరకు ఏం చేస్తాడు? దేవునికి మొర పెడతాడు. చూడండి, దావీదు నమ్మకమైనటువంటి వాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఎవరు? దావీదు. ఒక గొర్రెపిల్ల మందలో చనిపోవటం దావీదుకి ఇష్టం లేదు. ఏం చేస్తున్నాడు? దానికి కూడా పడ్డాడు. చిన్న ఎలుగుబంటి వచ్చింది, ఖర్చుకుని తీసుకుపోతా ఉంది. కానీ మందలు ఎన్నో ఉన్నాయి గొర్రె పిల్లలు. ఆ గొర్రె పిల్లని చనిపోవటం తనకి ఇష్టం లేదు. దానికి కూడా పడ్డాడు. దేన్ని బతికించాలని? దేవుడు ఆ సేవకుడు చూస్తాడు. ఎవరు కన్నీరు కాచి నీ కొరకు మొరపెడుతున్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొకసారి బలమైన ఒక జంతువును పంపించాడు, సింహాన్ని. పరీక్ష చేశాడు. ఎవరిని? దావీదుని. అప్పుడు ఎలాగ స్పందిస్తాడో చూద్దాం. ఆ గొర్రె పిల్ల చనిపోవటం దావీదుకి ఇష్టం లేదు. తన ప్రాణాన్ని తెగించాడు. ఏం చేశాడు? ఆ సింహాన్ని చంపాడు. ఆ గొర్రె పిల్ల ఏం చేశాడు? కాపాడాడు. అందుకే దావీదును గొర్రెల కాపరిని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సేవకులు బయలుదేరిపోయారు. ఎవరికి వాళ్ళే కొన్ని మాటలు నేర్చుకుంటున్నారు.
వాళ్ళకి ఆ వాక్యం వాళ్ళ అనుభవం లేదు, ధర్మశాస్త్ర అనుభవం లేదు వాళ్ళకి. చూసారా, దేవుని గురించి జ్ఞానం లేదు, దేవుని వాక్యం లేదు వాళ్ళ దగ్గర. నీకు ఏ ఆహారం పెడతాడు దేవుని స్తోత్రం. ఈ ధర్మశాస్త్రోపదేశము వారు బోధించినలా వారికి అరుణోదయం లేదంటున్నాడు యెషయా గ్రంథంలో. చదవండి, ఎందుకు వారి జీవితాలు ఆశీర్వదించబడతలేదు, ఎందుకు దేవుడు వారిని జీవించట్లేదు. ధర్మశాస్త్ర ప్రమాణవాక్యమును ఈ వాక్య ప్రకారము వారు బోధించినలా దేవునికి స్తోత్రం. ఎన్ని వచ్చినటువంటి 8వ అధ్యాయము యెషయా గ్రంథము 20వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి, ఈ వాక్య ప్రకారం వారు బోధించినలా అరుణోదయం అంటే వెలుగులేదు వారి జీవితాల్లో. ఎందుకంటే దేవుని వాక్యమును ముందు వాళ్ళు తెలుసుకోవాలి, వాక్యమును ధ్యానించాలి. చూసారా, ఒక ప్లేడర్ ఉన్నాడు అనుకోండి, కేసు కోర్టులో వాదిస్తాడు. వాదించేటప్పుడు ఆ ప్లేడర్ ఏం చేస్తాడు, యాక్ట్స్ అన్నీ కూడా అతను బాగా స్టడీ చేయాలి. ఆ కోర్టులో వాదించిపోతున్నాడు ఆ కేసులో, ముందేం చేయాలి అతను దాని గురించి అంతా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆడు వాదించాడు అనుకోండి, ఏమవుతాడు, అతను కేసులో ఫెయిల్ అయిపోతాడు. ఆ నగ్గాలంటే ఏం చేయాలి, బాగా ఒక సేవకుడు కూడా అతనికి ఏముండాలి, మోకాళ్ళ అనుభవంతో పాటు వాక్యముతో కూడా తరిపిదు పొందాలి. వాక్యం లేదు వాళ్ళ దగ్గర. వాక్యం లేని చోటుకి వెళ్ళి ఏదో వాక్యం చెప్తాడని వెళ్ళావు. కానీ చదవండి 21వ వచనంలో, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయొచ్చు. కూరగాయల దుకాణం ఇక్కడ పెడతాడండి, ఇక్కడ బాగా లాగలేదు బండి, తోపుడు బండి, ఈ సెంటర్లో బాగలేదు. ఏం చేయాలి ఇప్పుడు, ఇంకో చోటకి వెళ్ళిపోలేదు. అలాగే దుకాణాలు మార్చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ పని అవ్వలేదు, అక్కడికి వెళ్తే పని అవుతుంది. నేను అంటాను, సేవకుడిని, ఊరు సేవకుడు ఇరువడా బోధ కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళరా, సేవకుడికి హెచ్చరిస్తాను నేను ఇస్తూ. మోకాళ్ళ మీదకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేయి, దేవుడు పిలిస్తే ప్రభుత్వం అంటున్నాడు, ఏట్లో నీళ్లు తాగి బిస్కెట్ తిని నేను సేవ చేస్తానంటున్నాడు నిజమైన సేవకుడు. ఇక్కడ సేవ అవుతాడు, అక్కడ సేవ, అక్కడ సేవ. ఎక్కడికి పెడతాడు ఆహారం భోజనం? 5 సేవలు ఉన్నాయంట, 5-6 సేవలు అంట ఒక్కొక్కడికి. 5-6 సేవలు చేయమన్నాడు నిన్న. ఇక్కడికి సమృద్ధిగా భోజనం లేదు, అక్కడ సమృద్ధిగా పెట్టలేదు, అక్కడ కొంచెం కొంచెం పెడతాం. ఏ తల్లి పిల్లలకి వేరుపాటుగా పెడద్దా? అందరినీ కూర్చుని ఒకే చోట ఆ తల్లి భోజనం పెడద్ది. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సాలి భోజనం పెట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ముగించేసి గంట అయిపోయింది, మళ్ళీ ఇంకో చోటకి పరిగెడతాం. మళ్ళీ అక్కడి నుంచి అయిపోయాక మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొకరు. నాకు ఎన్ని సంఘాలు ఉన్నాయి? 5 సంఘాలు ఉన్నాయి అంటాడు ఒకడు. ఎన్ని? 5 సంఘాలు. వెర్రివాడ దేవుని స్తోత్రం. దేవుని పిలుపు లేక తిరుగుతున్నావు. దేవుని పిలుపు ఉంటే ఉన్న చోటే నువ్వు మోకాళ్ళని కన్నీరు కాచి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడు ద్వారం తెరుస్తాడు, కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇబ్బంది పడుచు వాడు ఏం చేస్తున్నారండి? దేశ సంచారం దేశం మరి దేశ సంచారం చేదురు ఆకలి కొనుచు ఓరు కోపపడి తమ రాజు పేరును దేవుని పేరును శాపములు పలుకుచు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు కృత్రిమము నమ్ముకొని 30వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనం చదవండి. యెషయా 30వ అధ్యాయము 12. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటురి. ఏంటండి? వాక్యాన్ని తోసేసి దేన్ని? బలాత్కారము కృత్రిమము నమ్ముకున్నాడు. ఎక్కడ సేవంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ విశ్వాసం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. బలాత్కారము కృత్రిమమును చేసుకుని వాక్యాన్ని తోసేసాడు. వాక్యక్రమంలో పనిచేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? వాక్యక్రమంలో పనిచేస్తాడు. ఆయన వాక్యక్రమం లేదు.
విశ్వాసం వెళ్తున్నాడు అనుకోండి, ఆ విశ్వాసం దగ్గర 10 సార్లు వెళ్ళిపోవడం. ఓ సంఘానికి వెళ్తున్నాడు కదా, ఇంక మళ్ళీ నీ వర్తమానాలు వెళ్ళటం ఏంటి? బలాత్కారమును కృత్రిమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటూ కనుక మీ దోషము మీకు ఎత్తైన గోడగా నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అది అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోద్దంట. ఒరిగిపోతున్న గోడ ఎంత కట్టినా ఏమైపోద్ది? ఒక్కసారి హఠాత్తుగా పడిపోతుంది. నువ్వేం చేస్తావు? కృత్రిమం నమ్ముకుంటున్నావు, బలాత్కారం. దేవుని వాక్యం నువ్వు పాటించట్లేదు, చెప్పిన దాన్ని వెంటలేదు, లెక్క చేయట్లేదు. ఇష్టంగా కాళ్ళు పరిగెడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చేయాలో, ఎక్కడ ఏది, ఎవరు నీకు ఆహారం పెడతారో కూడా తెలియట్లేదు నీకు. నువ్వు అసలువాడిగా తిరిగిపోతున్నావు. వాడు గుడి తెచ్చిన గోడ ఏం చేస్తుంది? ఆ దూడ ఏం చేస్తుంది అంటే ఇది గలాగా తిరుగుతుంది అట్నే. అలాగనే ఈ రోజున క్రైస్తవులు కూడా ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియట్లేదు. నిజమైనటువంటి ఒక సంఘము, నిజమైన ఒక సేవకుడిని నువ్వు వెంబడించిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు క్రమంలో నడవాలి. దేవుని స్తోత్రం. వాక్య క్రమంలోకి నీవు రావాలి. దేవుని స్తోత్రం. చూసారా, అనేక మంది ఈ రోజున వర్తమానంలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. చూసారా, ఇక బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ జీవజలముల ఊట ఆయనే. దేవుని స్తోత్రం. అదే 30 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును పొందుతున్నాం. చూసారా, మా వద్ద ఏముంది? జీవపు ఊట ఉంది. దేవుని స్తోత్రం. నీ యొద్ద జీవపు ఊట కలదు. చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగునకు పొంది మేము వెలుగును పొందుతున్నాము. దాని స్తోత్రం. చూసారా, ఏముంది ఆయన దగ్గర? జీవజలములు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. హాగరు అడవిలో ఎడారిలో వెళ్ళిపోతా ఉంది. ఇస్మాయిల్ తన బిడ్డను తీసుకుని వెళ్తున్నప్పుడు అటు నీళ్ళు తిత్తి నీళ్ళు అయిపోయినాయి. అటు ఏం చేసింది ఆమె? ఆ బిడ్డను అక్కడ పాడేసి మోకాళ్ళు వేసి కన్నీరు కాడ్చి దేవుని మొర పెట్టుకుంటుంది. దేవుడా ప్రార్థన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరితో మాట్లాడుకుంది? బండతో మాట్లాడింది. హల్లెలూయా. నీవు ఇక మధ్యాహ్న సమయంలో ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఎవరి వల్ల నీకు స్వస్థత అవ్వట్లేదు, నీకు ఎవరి వల్ల ఏమీ జరగట్లేదు, డాక్టర్ గారు అంటున్నాడు ఇంక నేను ఎంత చేశాను, ప్రయత్నం చేశాను, నా వల్ల కాదని చేతులు తీశాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు బండతో మాట్లాడు. హల్లెలూయా. ఆ బండతో మాట్లాడు. నేను స్వస్థపరచు. నేనే. ఒకవేళ క్యాన్సర్ తినేసి నువ్వు కనుక బతకో, ఇది భయంకరమైన జబ్బు నీకు ఉంది అని చెప్పేశాడు. తిరిగి తిరిగి డాక్టర్లు ఈ వైద్యుడు ఆ వైద్యుడు ఆ వైద్యుడు ఇంకా అలాగ పరిగెడుతున్నావు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా, నాకెవరు లేరు, నాకు దిక్కు ఎవరు? నీవే. దావీదు అంటున్నాడు, మేలు చేయవాడు ఎవరు లేడు, నాకు దిక్కు ఎవరు లేరు అన్నాడు. ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరు లేరు అన్నాడు దావీదు. డబ్బు ఉందని పరిగెడుతున్నావా? పరిగెట్టు. నీ డబ్బు వల్ల నీకేం జరగట్లేదు. ఒకవేళ హాస్పిటల్ తిరుగుతున్నావు, ఏ హాస్పిటల్ కాదు, హాస్పిటల్ మరణకరమైన పరిస్థితి నిన్ను పట్టుకుని పీడిస్తుందా? అయితే నీ జీవితంలో సంతోషము కోల్పోయావా? నీ ఏది పోగొట్టుకున్నావు నీ జీవితంలో, ఏది నీ జీవితంలో నిన్ను బాధిస్తూ ఉంది? ఈ సమయంలో ఒకసారి మనం
బండతో మాట్లాడదాం దేవుని స్తోత్రం. ఆ బండ ఇక్కడ ఉన్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం. నీ పరిస్థితులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ చూడండి, శత్రువులు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ సూర్యుడా నీ గిబియోనులో నీవు, చంద్రుడా నీవు అయ్యలోగా. ఏమైపోయింది? బండతో మాట్లాడాడు, వెంటనే సూర్యుడమేడు ఆగిపోయాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. సృష్టి ఆయన మాట్లాడగా అక్కడ సూర్యుడు ఆగిపోయాడు. యుద్ధంలో జయం పొందే వరకు కూడా అలాగే నిలిచి ఉన్నాడు దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు. నీ పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు, ఒక్కసారి చూడదు ఆయన వైపు పూర్తిగా. నీ జీవితం సమర్పణ చేసుకో. ప్రభువా, నేను ఇంక తిరగలేను, నాకు శక్తి లేదు, ఓపిక లేదు, ఏ డాక్టరు నేను నమ్మలేను, ఇక నాకు విసిగిపోయాను, ఇక నాకు ఇక మందు వల్ల నాకేం జరగదు, ఈ నీకు పరలోక మందు నాకు ఏ ప్రభువా అని మనం ఎవరో తిరుగుదాం, బండతో మాట్లాడదాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు బండతో మాట్లాడారు దేవుని స్తోత్రం. 4వ వాడుగా ఆయనకి వచ్చాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు దేవుడు నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన దేవుడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన బబులోను దేశమందున, ఓ భక్తులు ముందురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున, ఓ భక్తులు ముందురు బొమ్మకు మొక్కనందున, కొట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, కొట్టి బంధించి అగ్నిలో పడవేసి, 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, 4వ వానిగా ఉండలేదా, 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, 4వ వానిగా ఉండలేదా. భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, జీవమిచ్చిన దేవుడున్నాడు, ఓ భక్తుడా ప్రాణం తెచ్చిన యేసయ్య ఉన్నాడు, జీవాన్నిచ్చిన దేవుడున్నాడు, ఓ భక్తుడా ప్రాణం తెచ్చిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. శద్రకు, మేషకు తీసుకెళ్ళి నెబుకద్నెజరు రాజు అగ్నిగుండంలో వేయటానికి సిద్ధమవుతుంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము నమస్కారం చేయం. మరణ పంచులు వెర్రి వరకు కూడా దేవుడు అక్కడ వేచి ఉన్నాడు. అగ్నిగుండంలో పడేశారు, ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఆయన రంగంలో దిగి వచ్చేసాడు. 4వ వాడుగా వాళ్ళ మధ్యకి వచ్చాడు. వాళ్ళు వెంట్రుకలు కూడా కాలేదు. మన దేవుడు గొప్పవాడు. వాడితో మాట్లాడి మధ్యాహ్న సమయంలో నీ పరిస్థితులని మార్పు చేయగలడు. హల్లెలూయా. ఆ బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. నీ కొరకు ఆయన మళ్ళీ నువ్వు కొట్టద్దు ఆయన్ని. మోషే ఏం చేశాడు? మాట్లాడమంటే కొట్టాడు. నువ్వు కొట్టద్దు ఇప్పుడు ఆయన్ని. నువ్వేం చేయాలి? మాట్లాడు అన్నాడు. అంతే. బండతో మాట్లాడు దేవునికి స్తోత్రం. నీ సమస్య ఏంటి? నీకున్న బలహీనత ఏంటి? నీకున్న వ్యాధి ఏంటి? ఆ మరణమైన పరిస్థితి నీకు వెళుతున్నాయేమో. సంతోషం పోగొట్టుకున్నావా నీ జీవితంలో? ఏది కోల్పోయావు? నీకు ఆయన ఇప్పుడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆయన పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బండ మన మధ్యన సంచరిస్తాం దేవుని స్తోత్రం. గుడ్డివాడు బర్తిమయ్య వెళ్తున్నాడు. యేసు ప్రభువు జనసమూహం గుండా ఆ బర్తిమయ్య కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణించమని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. విశ్వాసము అతనిలో ఉంది. ఆ విశ్వాసం అతను మొరు పెడతా ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో అడగండి, ప్రభువా నాకున్న వ్యాధి, నాకున్న బలహీనత, నాకున్న ఈ పరిస్థితి నీకు తెలుసు, నేను నమ్ముతున్నాను. ఆ గుడ్డివాడు మాట విన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు. ఆ గుడ్డివాడు స్వరం విన్నట్టునే ఆగిపోయాడు. ఆ గుడ్డివాడికి ఆయన ఆపేశాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడు ఎలాగైతే యెహోషువ ఆపాడు, అలాగే ఈ గుడ్డివాడు ఎవరిని ఆపాడు? ప్రభువైన యేసయ్య.
ఏసే ఆపాడు, దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చాడు? పిలిచాడు, తీసుకురమ్మన్నాడు. ఆ గుడ్డివాడిని పిల్లవండి, కన్నులు ముట్టాడు. అడిగేమొచ్చింది? వెంటనే దృష్టిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మన ఏసే గొప్పవాడు, దేవుని స్తోత్రం. ఆయనతో మాట్లాడండి. నీకున్న సమస్యను ఆయన తీర్చగలడు. దేవుని స్తోత్రం. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. ప్రభు యేసుతో చిన్న మాట సమస్యలు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టమొచ్చినా బాధ వచ్చినా ప్రభు యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. హల్లెలూయా. ఆయనతో మాట్లాడు. దేవుని స్తోత్రం. గుడ్డివాడు ఎవరితో మాట్లాడుకున్నాడు? బండతో మాట్లాడాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీ, ఆమె యాకోబు బావి దగ్గర నీళ్లు చేరుకుంటుంది. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. అమ్మ, దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు. సమరయులు యూదులతో సంకర్షణ చేయరు, ఎందుకంటే వారు వెలువబడ్డారు. అయితే ఆమె అంటుంది, యూదులు సాంగత్యము చేయరు. అయితే నీతో మాట్లాడు ఎవరు నువ్వు ఎరిగి ఉంటే నేను ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళీ నీవు అన్నాడు తప్పిగోను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరితో మాట్లాడుకుంది? బండతో మాట్లాడింది. ఆమె దాహం తీర్చాడు. దేవుని స్తోత్రం. ఆమె పరిగెట్టింది, ఉత్తేజం పొందుకుంది. ఓ హల్లెలూయా. సమరయ గ్రామానికి వెళ్ళిపోయింది. పాపాత్మురాలని తను మర్చిపోయింది. ఊరు అందరినీ తీసుకొచ్చేసింది. మెస్సియా వచ్చాడు, రండి. చూసారా, ఈ వర్తమానం నిజంగా నీవు కలిగి ఉన్నట్టయితే నిన్ను కదిలిస్తుంది, నీ హృదయాన్ని కలిగి పెడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు అనేక మందిని నువ్వు క్రీస్తుకి నడిపించగలవు. నీ లోపల అది నువ్వు ఒప్పించబడాలన్నాడు ప్రవక్త. చూసారా, వీళ్ళు ఏం చేసింది? ఊరు వారందరినీ తీసుకొచ్చింది. ఆ బండతో మాట్లాడుకుంది. దేవుని స్తోత్రం. ఆయన దాహమును తీర్చాడు. దేవుని స్తోత్రం. దేని కొరకు నువ్వు దాహము కలిగి ఉన్నావు? చూసారా, ఏ దాహము నిన్ను పట్టుకుని పీడిస్తావు నీ జీవితంలో? ఏ శారీరకమైన దాహమా? పాప దాహముతో నీవు ఉన్నావా? లోక కార్యాల మీద దాహము కలిగి ఉన్నావా? ఆ దాహములన్నీ దేవుడు తీర్చగలడు. ఆయన దగ్గరికి వచ్చిన వాటిని తృప్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. మార్త మరియలు ఇద్దరు అక్క చెల్లెండ్రు కూడా ఆ బండతో మాట్లాడుకున్నారు. ఆయన ఇంటికి వచ్చాడు. ఎప్పుడే రోజుని? 4 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరితో మాట్లాడుకున్నారు? బండతో. ప్రభువైన యేసుతో ఏమన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చావకుండా. దేవుని స్తోత్రం. ఇద్దరు బండతో మాట్లాడుకున్నారు. ఎక్కడ తీసుకెళ్ళాడు? సమాధి. లాజరు బయటికి రమ్మనగా ఆయన బయటకు వచ్చాడు. కుళ్ళిపోయిన శరీరంలో మళ్ళీ ప్రాణం వచ్చింది. 4 రోజులు వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రాణం మళ్ళీ ఎవరికి వచ్చింది? లాజరులోకి వచ్చింది. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవుని అంబడించి ఈ డాక్టర్లు చెప్పాడు, ఆ డాక్టర్లు చెప్పాడు, ఈ మందు వేసుకోమన్నారు, ఆ మందు వేసుకో, కళ్ళు తిరిగేస్తున్నావు. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ ఇలా చెప్పాడు, ఇక్కడ బానేస్తాను, మళ్ళీ ఇంకో డాక్టర్ గారు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ డాక్టర్ గారు అయిపోతుంది, ఇంకో మంచి డాక్టర్ గారు ఉన్నారు, మళ్ళీ అక్కడికి. ఎందుకు అలా పరిగెడతావు? దేవుని స్తోత్రం. నీ విశ్వాసం ఏమైపోయింది? దేవుని దగ్గర కన్నీరు కావచ్చు. నీ పాపంలో ఒప్పుకో. ప్రభా, నేను ఈ తప్పు చేశాను, నీ పొరపాటు చేశాను, నా పాపంలో నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభా. కన్నీరు కావచ్చు. దేవుని స్తోత్రం. బండతో మాట్లాడుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లాజరును సమాధి నుంచి లేపాడు. అలాగే ఒకరోజు యేసు ప్రభువు ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు. శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన తల అమరమున పడుకున్నాడు. తలగాడికి చేసుకొని నిద్రపోతున్నాడు. సృష్టికర్తని దేవుడు తుఫాను రేపటి దేవుడి స్తోత్రం. వాళ్ళని పరీక్షించడానికి అసలు ఆయన ఎవరో తెలియపరచాలి వాళ్ళకి. ఏమైంది? సముద్రంలో ఆ ధోని మునిగిపోయే పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఏమంటున్నారు? ఆయన లేపారు. ఎవరు లేపారు? యేసయ్యా లేమన్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన తెలియదా? ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కొనుకోడు, నిద్రపోడు. మీరు అనుకుంటున్నారేమో నా సమస్య ఆయన తెలియట్లేదు,
నా బాధ ఆయన తీయట్లేదు, నా కష్టం ఆయన తీయట్లేదు, నా పరిస్థితి ఆయన అర్థం చేసుకోవట్లేదు అనుకుంటామేమో. దేవుడి స్తోత్రం. అంతా ఎరుగున్నాడని ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది ఒప్పుకోలు చేసుకుంటారు? నా గురించి ఆయన అంతా ఎరుగున్నాడు. ఎంతమంది నిజంగా ఒప్పుకుంటారు? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇదే సమయంలో నేను అడుగుతున్నాను, నీ పరిస్థితి భయంకరంగా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో కొంతమందికి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అది నీకు మరణానికి మధ్య నీకు బాధపడుతున్నప్పుడు, ఒకవేళ స్వస్థత కోసం నువ్వు పొందకుండా నీవు దానికి దూరం అయిపోతున్నావేమో. అందరికీ నేను చేయను, ముఖ్యంగా ఇక్కడే ప్రభు నాకు హెచ్చరిక చేశాడు. ఒక 5 మాత్రం చేస్తాను. ఇప్పుడు లేచి నిలబడండి, ఇక్కడికి రండి. 5 రండి. ముఖ్యంగా ప్రార్థన కావాల్సినటువంటి వారు, అందరికీ కాదు. పరిస్థితులు నాకు దాటి వెళ్ళిపోయినాయి ప్రభా, ఆ జీవితంలో నేను మేలు పొందుకోవాలి, నేను విసిగిపోయాను, నిజంగా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, కానీ నిన్ను పొందుకోలేను. నిజంగా ప్రార్థన కావాల్సినటువంటి రండి. అందరూ కూడా కొత్త పండు మోయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోయండి, వీరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం ఎత్తిపడదాము. దేవుడు తప్పకుండా విడుదల దయచేయాలని ఆయన నామములో మనం అడుగుదాం. దేవునికి అసాధ్యమైంది లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. యేసునికి స్తోత్రం. దర్శించండి ప్రభా. మైటీ గాడ్. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి.